ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ అండి. ఇందులో మనకి 1 by 1 కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 141 దగ్గర నుంచి చూద్దామండి. ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్ని పజిల్ ఓరియంటెడ్ క్వశ్చన్సే ఎక్కువ ఉన్నాయి. నార్మల్ క్వశ్చన్స్ అరౌండ్ ఒక 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. డిడక్షన్స్ కానివ్వండి, లేకపోతే డేటా సఫిషియన్సీ మీద డిపెండ్ అయ్యి వచ్చేటువంటివి, ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఆల్ఫాబెట్స్, అరౌండ్ ఒక 10 క్వశ్చన్స్ కన్ఫామ్ గా మనం చేయడానికి అవకాశం ఉన్నటువంటి, రిమైనింగ్ కొంచెం ఇబ్బందిగా ఉన్నటువంటి మోడల్సే 1 by 1 చూద్దాం. ఇన్పుట్ అవుట్పుట్ కూడా కొంచెం పర్లేదు, కొంచెం అబ్జర్వ్ చేస్తే ఈజీగానే తీసుకోవచ్చు. ఓకే, సో ఇక చూడండి 141 దగ్గర నుంచి చూడండి. ఫస్ట్ 5 క్వశ్చన్స్ మనకి ఇచ్చినటువంటివి 6 మెంబర్స్ ADH QS అండ్ W ఫ్యామిలీ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ హెక్సగానల్ at corners and facing each other with an equal distance between them but not necessarily in the same order. The gap between each person is filled with different colors. Evo colors and ichand but not necessarily in the same order. No men sit between two women in this arrangement. Two couples in this family and each couple has at least one child. జాగ్రత్తగా చూడండి. అరౌండ్ ది రౌండ్ టేబుల్ మనకి 6 మెంబర్స్ ఉన్నారని ఇచ్చాడు. జాగ్రత్తగా తీసుకున్నట్లయితే అరౌండ్ ది రౌండ్ టేబుల్ మనకి 6 మెంబర్స్ ఉన్నారని ఇచ్చాడు. ఈ 6 మెంబర్స్ కి మధ్య డిఫరెంట్ కలర్స్. ఓకే, అంటే కరెక్ట్ చెప్పాలంటే రౌండ్ టేబుల్ ఇలా కనుక డ్రా చేశారనుకోండి, ఈ మధ్యలో డిఫరెంట్ కలర్స్ ఫిల్ చేసి ఉన్నాయని ఇచ్చాడు. ఓకే, ఇలా డిఫరెంట్ కలర్స్ ఫిల్ చేశాడు. అగైన్ ఈ 6 మెంబర్స్ ఒకే ఫ్యామిలీకి సంబంధించినటువంటి మెంబర్స్ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క రిప్రజెంటేషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఫేసింగ్ ఈచ్ అదర్, నథింగ్ బట్ సెంటర్ ఆఫ్ ది టేబులే తీసుకున్నాడు. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది నో మెన్ సిట్టింగ్ బిట్వీన్ 2 ఉమెన్స్ ఇన్ దిస్ గ్రూప్. అంటే ఫిమేల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నైబర్స్ అయి ఉండాలి. ఏ ఫిమేల్ మెంబర్ కి మధ్య మేల్ వచ్చే అవకాశం లేదు కాబట్టి ఫిమేల్ మెంబర్స్ అందరూ కాన్సిక్యూటివ్ గా ఉన్నారు అనుకోండి, మేల్ మెంబర్స్ లేకుండా ఉంటే సరిపోతుంది. 2 couples in this family and each couple has at least one child. ఇచ్చినటువంటి ఫ్యామిలీలో 2 couples ఉన్నారని ఇచ్చాడు. ప్రతి కపుల్ కి 2 చిల్డ్రన్ ఉన్నారని ఇచ్చాడు. ఓకే, ఇక ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ 1 by 1 ఇంకా కండిషన్స్ చూద్దాం. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ వన్, A sits second to the right of the one who sits second to the right of the one who is brother of W, who sit between the colors of red and green. జాగ్రత్తగా చూడండి. మనకి ఏ అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ వన్, who is sitting second to the right of one who is brother of W. W అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ యొక్క బ్రదర్ కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఉన్న వాడికి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఏ అని ఇచ్చాడు. సపోజ్ ఇక్కడ మనం డబ్ల్యూస్ బ్రదర్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ డబ్ల్యూస్ బ్రదర్ అనుకుంటున్నాను, ఎవరో తెలియదు. వాడికి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఉన్న వాడికి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ అంటే ఇక్కడ రావాలండి. ఓకే, ఇక్కడ ఏ అనేటువంటి పర్సన్ వస్తారు. కరెక్ట్ గా చెప్పాలంటే డబ్ల్యూ యొక్క బ్రదర్ కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఏ వస్తున్నాడండి. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ దాంట్లోనే ఇచ్చినటువంటి చూడండి. హూ సిట్స్ బిట్వీన్ ది కలర్స్ ఆఫ్ రెడ్ అండ్ గ్రీన్. ఎవరు? డబ్ల్యూ. డబ్ల్యూ అనేటువంటి పర్సన్ ఎక్కడున్నాడో తెలిస్తే ఆ పర్సన్ గ్రీన్ కి రెడ్ కి మధ్యలో ఉన్నాడని తీసుకోవచ్చు. గ్రీన్ అండ్ రెడ్ ఎవరెట్ పక్కో తెలియదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సన్ ఇన్ లా ఆఫ్ హెచ్ సిట్టింగ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ వన్ హూ ఈజ్ గ్రాండ్ డాటర్ ఆఫ్ ఏ. సన్ ఇన్ లా ఆఫ్ హెచ్, హెచ్ కి సన్ ఇన్ లా ఉన్నారని ఇచ్చాడండి. ఓకే, నెక్స్ట్ ఏ అనేటువంటి పర్సన్ కి గ్రాండ్ డాటర్ ఉన్నారని ఇచ్చాడు. ఇప్పుడు మనకి హెచ్ అనేటువంటి పర్సన్ కి సన్ ఇన్ లా అని ఇచ్చాడు. హెచ్ అనేవాడు ఏ జనరేషన్ లో ఉన్నాడో తెలియదు, బట్ ఏ అనేటువంటి పర్సన్ కి గ్రాండ్ డాటర్ అన్నాడు కాబట్టి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం ఏ అనేటువంటి పర్సన్ కి డౌన్వర్డ్ జనరేషన్ లో 2 పాసిబిలిటీస్ రావడానికి ఛాన్స్ ఉంది. ఏస్ గ్రాండ్ డాటర్. ఓకే, హూ ఈజ్ గ్రాండ్ డాటర్ ఆఫ్ ఏ అని ఇచ్చాడు. సన్ ఇన్ లా ఆఫ్ హెచ్ సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది వన్. మనకి హెచ్ యొక్క సన్ ఇన్ లా ఎవరైతే ఉన్నారో సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ వన్, ఎవరో ఒక పర్సన్ కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్, ఆ పర్సన్ ఎవరు? గ్రాండ్ డాటర్ ఆఫ్ ఏ. ఏ యొక్క గ్రాండ్ డాటర్ కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో మనకి హెచ్ యొక్క సన్ ఇన్ లా ఉండాలి అని ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు ఏ యొక్క గ్రాండ్ డాటర్ ఎవరు అనేది కన్ఫామ్ గా తెలియదు కాబట్టి ఈ కండిషన్ కూడా డైరెక్ట్ గా తీసుకోలేము. చూద్దాం, హెచ్ అనేటువంటి పర్సన్ ఎక్కడ ఉన్నాడో తెలియదు మళ్ళీ. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. పింక్ ఈజ్ నాట్ బిట్వీన్ ది కలర్స్ ఆఫ్ ఆరెంజ్ అండ్ గ్రీన్.
పింక్ ఆరెంజ్ కలర్ కి గ్రీన్ కలర్ కి మధ్యలో వచ్చేటువంటి అవకాశం లేదు అని ఇస్తున్నాయండి. ఓకే, నెక్స్ట్ Q and S immediately neighbors and brother-in-law of each other and the gap between them is filled with yellow. Q and S brother-in-laws అని ఇచ్చాడు. Q అనేటువంటి పర్సన్, S అనేటువంటి పర్సన్ brother-in-laws అని ఇచ్చాడు. ఒకళ్ళకొకళ్ళు brother-in-laws అని ఇచ్చాయండి. వీళ్ళిద్దరూ నైబర్స్ అయి ఉండాలని చెప్తున్నాడు. అగైన్ వీళ్ళిద్దరికి మధ్యలో ఎల్లో కలర్ ఉందని ఇచ్చాడు. నో కన్ఫర్మేషన్. చూద్దాం. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. డి ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ అవర్ అంకుల్స్ సిస్టర్ హూ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ అవర్ హస్బెండ్స్ ఫాదర్ ఇన్ లా. జాగ్రత్త చూడండి. డి సిట్టింగ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ అవర్ అంకుల్స్ సిస్టర్. మనకి డి అనేటువంటి పర్సన్ వాళ్ళ అంకుల్ యొక్క సిస్టర్ కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ అని ఇచ్చాడు. అంటే డి అనేటువంటి పర్సన్ వాళ్ళ యొక్క అంకుల్ యొక్క సిస్టర్ అంటే నథింగ్ బట్ మదర్ అవ్వటానికి ఛాన్స్ ఉంది. అంకుల్ యొక్క సిస్టర్ అంటే మదర్ అయినా అవ్వచ్చు, ఆంట్ అయినా అవ్వచ్చు. చూద్దాం. హూ అంటే ఎవరు ఇక్కడ? వాళ్ళ అంకుల్ యొక్క సిస్టర్, నథింగ్ బట్ డీస్ మదర్, సిట్టింగ్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ హర్ హస్బెండ్స్ ఫాదర్ ఇన్ లా. అంటే నథింగ్ బట్ డి అనేటువంటి పర్సన్ యొక్క మదర్ యొక్క ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటిది. ఓకే, డి యొక్క మదర్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ హర్ ఫాదర్. నెక్స్ట్, ది గ్యాప్ బిట్వీన్ ఫాదర్ ఇన్ లా అండ్ సన్ ఇన్ లా ఈజ్ ఫిల్డ్ విత్ బ్లూ, సేమ్ యాజ్ ది గ్యాప్ బిట్వీన్ ది గ్రాండ్ మదర్ అండ్ గ్రాండ్ డాటర్ ఈజ్ ఫిల్డ్ విత్ పింక్. ఓకే, నెక్స్ట్, ది గ్యాప్ ఆఫ్ ఎస్ అండ్ డి ఈజ్ నాట్ ఫిల్డ్ విత్ ఆరెంజ్. సో ఇక్కడ మనకి ఎక్కడ కన్ఫర్మేషన్ అయితే లేదు. అయితే గ్రాండ్ ఫాదరు గ్రాండ్ మదరు ఉన్నారని చెప్పాడు కాబట్టి ఏ అనేటువంటి పర్సన్కి లైఫ్ పార్ట్నర్ ఉన్నారని తీసుకుంటున్నానండి. ఏ అనేటువంటి పర్సన్ మేలా ఫిమేలా అనేది తెలియదు మనకు. ఓకే, అగైన్ వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో అబ్జర్వ్ చేస్తే ఇనీషియల్ గా మనకి ఇచ్చినటువంటి కండిషన్స్ ఫస్ట్ లో ఏం చెప్పాడు? 2 couples అని ఇచ్చాడండి. అండ్ ఈచ్ కపుల్ హ్యాస్ అట్లీస్ట్ 1 చైల్డ్ అని ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఒక కపుల్ ఉన్నారు, వాళ్ళకు చైల్డ్ వచ్చాడు. ఈ పర్సన్ అనుకుంటే ఇక్కడ ఒక కపుల్ ఉండటానికి ఛాన్స్ ఉంది. ఇంకా వేరే అవకాశం ఉంటుందా అంటే ఇక్కడికి మనకు 5 members వస్తున్నారండి. ఓకే, సో కన్ఫామ్ గా ఇంకో మెంబర్ మనకి 6th member ఉండటానికి ఛాన్స్ ఉంది. 6th member ఉండాలి అనేటువంటి రిప్రజెంటేషన్ ఉంది కాబట్టి రిమైనింగ్ పాసిబిలిటీస్ ఏంటి అనేది ఫిల్ చేయడానికి చూద్దాం. మళ్ళీ టాప్కి వెళ్తున్నాను చూడండి. ఏ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ది వన్ హూ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ది వన్ హూ ఈజ్ బ్రదర్ ఆఫ్ డబ్ల్యూ. డబ్ల్యూ అనేటువంటి పర్సన్ కి బ్రదర్ ఉన్నాడని ఇచ్చాడు. హూ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ ది కలర్స్ ఆఫ్ రెడ్ అండ్ గ్రీన్. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో అబ్జర్వ్ చేసినట్లయితే క్యూ అండ్ ఎస్ వచ్చేటప్పటికి ఏమని చెప్తున్నాడు? మనకి బ్రదర్ ఇన్ లాస్ అని ఇచ్చాడు. ఓకే, అగైన్ డబ్ల్యూ అనేటువంటి పర్సన్ కి ఏమో బ్రదర్ ఉన్నాడని చెప్పాడు. డబ్ల్యూ అనేటువంటి పర్సన్ కి బ్రదర్ అని ఇచ్చాడు, కానీ వాడు ఎక్కడా ఏంటి అనేది కన్ఫామ్ గా మనం చెప్పలేము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇనీషియల్ పాసిబిలిటీలో క్లారిటీ అయితే లేదు మనకు. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది చూడండి. హెచ్, son-in-law of H is sitting second to the left of the one who is granddaughter of A. son-in-law of H అంటే ఇక్కడ H తీసుకున్నట్లయితే వీడు son-in-law అవటానికి ఛాన్స్ ఉంది, ఈ పర్సన్ ఫీమేల్ అవటానికి ఛాన్స్ ఉంది. ఓకేనండి, జాగ్రత్త చూడండి. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో దానికన్నా ముందర డబ్ల్యూ అనేటువంటి పర్సన్ కి బ్రదర్ ఉన్నాడని ఇచ్చాడు. హూ ఈస్ ది బ్రదర్ ఆఫ్ డబ్ల్యూ. ఓకే, మనకి డబ్ల్యూ అనేటువంటి పర్సన్ కి కన్ఫామ్ గా వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో బ్రదర్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ డబ్ల్యూ తీసుకున్నారనుకోండి, ఇక్కడ వాడి యొక్క బ్రదర్ ని తీసుకుంటే వీళ్ళిద్దరూ బ్రదర్ ఇన్ లాస్ అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్ 6 members రావచ్చు. ఓకే, ఇలా మనకి వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ ఫస్ట్ కండిషను 4th కండిషను మిక్స్ చేసి ఇలా తీసుకుంటున్నానండి. ఇది క్యూ అండ్ ఎస్ బ్రదర్ ఇన్ లాస్ అని ఇచ్చాడు. ఇందుట్లో డబ్ల్యూ యొక్క లైఫ్ పార్ట్నర్ ఎస్ఆ క్యూనా అనేది అట్ ప్రజెంట్ చెప్పలేము మనం. ఓకే, సో ఓకే, ఫస్ట్ కండిషన్ ఒకసారి చూడండి. మళ్ళీ ఇక్కడ మనకి ఏ సిట్టింగ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ది వన్ హూ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ వన్ హూ ఈజ్ బ్రదర్ ఆఫ్ హెచ్. హూ అంటే ఎవరు? ఇక్కడ మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ఏ అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో సెకండ్ టు ది రైట్ ఆఫ్ వన్, ఎవరో ఒక పర్సన్ రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఉన్నారని ఇచ్చాడు. ఓకే, సిట్టింగ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ వన్, అగైన్ ఇంకో పర్సన్ కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ అని ఇచ్చాడు. హూ ఈజ్ బ్రదర్ ఆఫ్ డబ్ల్యూ. హూ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ కలర్ ఆఫ్ రెడ్ అండ్ గ్రీన్ అని ఇచ్చాడు. ఇప్పుడు డబ్ల్యూ అనే పర్సన్ ఎక్కడో తెలిస్తే రెడ్ అండ్ గ్రీన్ గురించి తీసుకోవచ్చు. నెక్స్ట్ son-in-law of H సిట్టింగ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ వన్. హెచ్ యొక్క son-in-law ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ వన్
హూ ఈజ్ గ్రాండ్ డాటర్ ఆఫ్ ఏ యొక్క గ్రాండ్ డాటర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ అని ఇచ్చాడు. ఇక్కడ ఏ యొక్క గ్రాండ్ డాటర్ ఎవరో అనేది చెక్ చేస్తే ఆ నెక్స్ట్ కండిషన్ చూడండి, క్యూ అండ్ ఎస్ సిట్టింగ్, క్యూ అండ్ ఎస్ ఇమీడియట్లీ నైబర్స్ అండ్ బ్రదర్ ఇన్ లాస్ ఆఫ్ ఈచ్ అదర్ అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి క్యూ అనేటువంటి పర్సన్, ఎస్ అనేటువంటి పర్సన్ గ్రాండ్ డాటర్ అయ్యే అవకాశం లేదుగా, వాళ్ళిద్దరు బ్రదర్ ఇన్ లాస్ అని ఇచ్చాడు. అంటే మిగిలింది ఎవరు? వాడు ఇచ్చిన లెటర్స్ లో మనకి డి మిగిలిందండి. సో డి అనేటువంటి పర్సన్ గ్రాండ్ డాటర్ గా తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ కండిషన్, డి సిట్టింగ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ అవర్ అంకుల్స్ సిస్టర్. డి అనేటువంటి పర్సన్ వాళ్ళ యొక్క అంకుల్ యొక్క సిస్టర్ కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ ఇచ్చాడు. అంకుల్ యొక్క సిస్టర్ అంటే ఎవరు? మదరేగా. డబ్ల్యూకి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో మనకి డి అనేటువంటి పర్సన్ రావాలండి. జాగ్రత్త చూడండి, డి సిట్టింగ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ అవర్ అంకుల్స్ సిస్టర్. డబ్ల్యూకి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో డి రావాలి మనకి. ఓకే, డబ్ల్యూకి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో డి అని ఇచ్చాడు. ఎందుకంటే డబ్ల్యూ అండ్ డి ఎక్కడో తెలియదు. సో ఇక చూద్దాం. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ అవర్ హస్బెండ్స్ ఫాదర్ ఇన్ లా అని ఇచ్చాడు. కంటిన్యూషన్ కనుక అబ్జర్వ్ చేస్తే డి సిట్టింగ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ అవర్ అంకుల్ సిస్టర్. హూ అంటే ఎవరు ఇక్కడ? దట్ సిస్టర్. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో, అంటే సిస్టర్ అంటే ఎవరు? డబ్ల్యూ అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేస్తున్నట్లయితే హూ ఈ సిట్టింగ్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ అవర్ హస్బెండ్స్ ఫాదర్ ఇన్ లా. హస్బెండ్ యొక్క ఫాదర్ ఇన్ లా అంటే నథింగ్ బట్ డబ్ల్యూ యొక్క ఫాదర్. డబ్ల్యూ యొక్క ఫాదర్ ఏ అన్నాయి ఉండాలి, హెచ్ అన్నాయి ఉండాలండి. మనకు ఉన్నటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం ఏ అనేటువంటి పర్సన్ కనుక డబ్ల్యూ యొక్క ఫాదర్ అయి ఉంటే ఆ పర్సన్కి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ డి రావాల్సి ఉంటుంది, డబ్ల్యూ రావాల్సి ఉంటుందండి. ఓకే, డబ్ల్యూకి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ ఇక్కడ డి తీసుకోవడానికి అవకాశం ఉంది, సరిపోతుంది. ఎందుకంటే అక్కడే ఎందుకు తీసుకోవాలంటే సపోజ్ డబ్ల్యూ ఇక్కడ తీసుకున్నారనుకోండి, లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో డి ఇక్కడ వస్తారు, డి ఇక్కడ వచ్చేటువంటి అవకాశం లేదు. పోనీ అక్కడ కాకుండా డబ్ల్యూ ఇక్కడ తీసుకున్నారనుకోండి, డబ్ల్యూకి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో మనకి ఇక్కడ వచ్చేటువంటి రిప్రజెంటేషన్ తీసుకున్నట్లయితే మనకి ఎవరు రావడానికి అవకాశం ఉంది? డి రావడానికి అవకాశం ఉందండి. ఓకే, అయితే మనకి ఈ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ఇంకోటి ఎస్ అండ్ క్యూ బ్రదర్ ఇన్ లాస్ అని ఇచ్చాయండి. సిట్టింగ్ ఈచ్ అదర్, వాళ్ళిద్దరూ కన్ఫామ్ గా నైబర్స్ అయి ఉండాలి, నైబర్స్ అని ఇచ్చాడండి. ఓకే, ఇప్పుడు మనకు ఆల్రెడీ డబ్ల్యూస్ బ్రదర్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి, అంటే వన్ ఆఫ్ ది పాసిబిలిటీ ఇక్కడ తీసుకుంటే రెండో పర్సన్ ఇక్కడే రావాలి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకు డబ్ల్యూ అండ్ ఫర్దర్ గా వచ్చేటువంటి రిప్రజెంటేషన్ లో డి ఫిల్ అయితే ఆ ఖాళీ ఉండదు. ఇది ఎస్ అండ్ క్యూ నైబర్స్ అయ్యే అవకాశం లేదు. సో కన్ఫామ్ గా డబ్ల్యూ ఇక్కడ తీసుకునేటువంటి ఛాన్స్ లేదు, డబ్ల్యూకి అది ఒక్కటే ఉంది. అంటే కన్ఫామ్ గా ఏ అనేటువంటి పర్సన్ ఫాదర్ అవ్వచ్చు, హెచ్ అనేటువంటి పర్సన్ మదర్ అవ్వచ్చు, ఇంకంతకన్నా వేరే ఛాన్స్ లేదండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ హెచ్ అనేటువంటి పర్సన్ ఎక్కడ ఉండటానికి అవకాశం ఉన్నది అనేది చెక్ చేస్తే ఈ రెండిట్లో హెచ్ వచ్చే అవకాశం లేదుగా, ఈ రెండిట్లో కన్ఫామ్ గా ఎస్ అండ్ క్యూనే రావాలి. సో హెచ్ అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసుకుంటున్నానండి. ఓకే, సో ఇప్పుడు డబ్ల్యూ అనేటువంటి పర్సన్ ఫిక్స్ చేసిన తర్వాత కలర్స్ గురించి ఆలోచిద్దాం. డబ్ల్యూ అనేటువంటి పర్సన్ గ్రీన్ కి రెడ్ కి మధ్యలో ఉండాలని ఇచ్చాడు. గ్రీన్ అండ్ రెడ్ ఈ రెండిట్లో ఎలా అయినా ఉండటానికి అవకాశం ఉంది. ఎక్కడ రెడ్ కలరు ఎక్కడ గ్రీన్ కలర్ అనేది కన్ఫామ్ గా తెలియదు. ఓకే, ఇప్పుడు ఇక రిమైనింగ్ కలర్స్ ఫిల్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ కండిషన్ లో మనకి డబ్ల్యూ గురించి చెప్పాడు, అది తీసేసుకున్నాం. సన్ ఇన్ లా ఆఫ్ హెచ్ యొక్క సన్ ఇన్ లా సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ వన్ హూ ఈజ్ గ్రాండ్ డాటర్ ఆఫ్ ఏ యొక్క గ్రాండ్ డాటర్ ఎవరైతే ఉన్నారంటే డికి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో డి యొక్క ఫాదర్ నథింగ్ బట్ సరిపోతాడుగా. డబ్ల్యూ యొక్క బ్రదర్ కి లెఫ్ట్ సైడ్ వచ్చేటువంటి పర్సన్, ఇది కూడా క్లియర్. బట్ ఎవరో తెలియదు మనకి. ఓకే, క్యూనా ఎస్ అనేటువంటిది మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఫర్దర్ గా ఇచ్చినటువంటి కండిషన్ కనుక అబ్జర్వ్ చేసినట్టే హూ ఈస్ ది గ్రాండ్ డాటర్ ఆఫ్ ఏ. పింక్ ఈజ్ నాట్ బిట్వీన్ కలర్స్ ఆఫ్ ఆరెంజ్ అండ్ గ్రీన్. మనకి ఆరెంజ్ కి గ్రీన్ కి మధ్యలో పింక్ కలర్ రాకూడదు, గుర్తుపెట్టుకోండి. క్యూ అండ్ ఎస్ ఇమీడియట్లీ నైబర్స్ అండ్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ ఈచ్ అదర్ is a gap between them is filled with yellow. సో కన్ఫామ్ గా ఈ రెండిట్లోనే రావాలి కాబట్టి ఎవరెక్కడో తెలియదు. ఈ yellow అనేది మాత్రం తీసేసుకోవచ్చు. వీళ్ళిద్దరికి మధ్యలో ఉండేటువంటి కలర్ ఏంటి అంటే yellow కలర్ ఫిల్ చేశాడని ఇచ్చాడు. నెక్స్ట్ డి సిట్టింగ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ అవర్ అంకుల్స్ సిస్టర్. ఓకే, నథింగ్ బట్ వాళ్ళ యొక్క మదర్కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ రాసుకున్నాం. హూ ఈ సిట్టింగ్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ అవర్ హస్బెండ్స్ ఫాదర్ ఇన్ లా, ఇది కూడా క్లియర్. ది గ్యాప్ బిట్వీన్ ఫాదర్ ఇన్ లా అండ్ సన్ ఇన్ లా ఇస్ ఫిల్డ్ విత్ బ్లూ కలర్. ఫాదర్ ఇన్ లా అండ్ సన్ ఇన్ లా అంటే ఇక్కడ ఫాదర్ ఇన్ లా వచ్చాడు, ఇక్కడే సన్ ఇన్ లా వస్తుంది మనకి. వీళ్ళిద్దరికి మధ్యలో వచ్చేటువంటి కలర్ ఏంటి అంటే బ్లూ కలర్ అని ఇచ్చాడు. ఇక్కడ కన్ఫామ్ గా వచ్చేటువంటి కలరు బ్లూ కలర్.
ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి బ్లూ కలరు ఫాదర్ ఇన్ లాకి సన్ ఇన్ లాకి మధ్యలో ఉందని ఇచ్చాడు, ఫిల్ విత్ బ్లూ. సేమ్ యాజ్ ది గ్యాప్ బిట్వీన్ ది గ్రాండ్ మదర్ అండ్ గ్రాండ్ డాటర్. గ్రాండ్ మదర్ అంటే ఎవరు? హెచ్. గ్రాండ్ డాటర్ అంటే డి. గ్రాండ్ మదర్ కి గ్రాండ్ డాటర్ కి మధ్యలో ఏ కలర్ ఉందని ఇచ్చాడు? పింక్ కలర్. ఇక్కడ పింక్ ఉండాలి. ఇక మిగిలింది ఆరెంజ్ కలరేగా, ఇక్కడ ఆరెంజ్ కన్ఫామ్ గా ఫిల్ చేయాలి. ఇప్పుడు ఆరెంజ్ ఇక్కడ తీసుకుంటే దానికన్నా ముందు చూడండి, పింక్ గురించి చెప్పాడు చూడండి. పింక్ కలరు ఆరెంజ్ కి గ్రీన్ కి మధ్యలో ఉండకూడదు అన్నాడు. ఇక్కడ ఆరెంజ్ కన్ఫామ్, ఇక్కడ పింక్ ఉంది కాబట్టి ఇక్కడ గ్రీన్ ఉండకూడదుగా, అంటే కన్ఫామ్ ఇక్కడ ఏం తీసుకుంటారు మీరు? ఇప్పుడు రెడ్ కలర్ ఫిల్ చేయించండి. ఈ కండిషన్ మీద డిపెండ్ అయ్యి ఇక్కడ మనం రెడ్ కలర్, ఆటోమేటిక్ గా ఇక్కడ ఏం కలర్ తీసుకోవచ్చు? గ్రీన్ కలర్ ఫిల్ చేయడానికి ఛాన్స్ ఉందండి. ఓకే, రెడ్ అండ్ గ్రీన్ అనేది కన్ఫామ్ గా మనం ఈ రెండిట్లో ఫిల్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇక డబ్ల్యూ అనేటువంటి పర్సన్, అంటే డబ్ల్యూస్ బ్రదర్ ఎవరు? క్యూనా ఎస్ అనేటువంటిది చెక్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో కనుక అబ్జర్వ్ చేస్తే లాస్ట్ లో ది గ్యాప్ ఆఫ్ ఎస్ అండ్ డి ఈజ్ నాట్ ఫిల్డ్ విత్ ఆరెంజ్ అని ఇచ్చాడు. ఎస్ కి డి కి మధ్యలో ఆరెంజ్ ఉండకూడదంటే ఇక్కడ ఎస్ రాకూడదనేగా. ఇక్కడ ఎస్ రావడానికి వీలేదంటే ఇక్కడ ఎస్ రావాలి, ఇక్కడ క్యూ రావాలి. ఎస్ అండ్ క్యూ లాస్ట్ కండిషన్ మీద డిపెండ్ అయి తీసుకుంటున్నానండి. ఇప్పుడు మనకి డబ్ల్యూ అనేటువంటి పర్సన్ యొక్క బ్రదర్ ఎవరంటే క్యూ, ఈ పర్సన్ ఎస్. సో క్యూ అండ్ ఎస్ ఎవరనేది లాస్ట్ కండిషన్ లో క్లారిటీ వచ్చింది. ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అంటే ఒక్కసారిగా చేయలేకపోవచ్చు, ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఇన్ఫర్మేషన్ టాప్ టు బాటమ్ చదువుకుని ఫిల్ చేయాలండి. అట్ ది సేమ్ టైం ఇందుట్లో అబ్జర్వ్ చేస్తే మనం ఇమాజినేషన్స్ ఏమీ తీసుకోవాలి, దాదాపు అన్ని డైరెక్ట్ గా వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీస్ మీద డిపెండ్ అయ్యే తీసుకున్నాం. కాకపోతే రిపిటీషన్ అంటే ఇన్ఫర్మేషన్ ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చదివి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 146 దగ్గర నుంచి చూడండి. అగైన్ డేటా ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. అందులో 5 couples ఏబిజి కేఎం ఎన్పి క్యూవివై ఆర్ పర్చేజ్డ్ ఏ 5 floor బిల్డింగ్ విచ్ హ్యాస్ 2 flats. ప్రతి ఫ్లోర్ లో 2 flats ఉన్నాయని ఇచ్చాయండి. ఈచ్ కపుల్ పర్చేజ్డ్ 2 flats విచ్ ఆర్ ఇన్ ది సేమ్ ఫ్లోర్. అంటే ప్రతి ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 flats లో కపుల్సే పర్చేజ్ చేశారని ఇచ్చాయండి. ఓకే, ఫస్ట్ ఫ్లాట్ ఒకళ్ళు అయితే సెకండ్ ఫ్లాట్ ఒకళ్ళు పర్చేజ్ చేస్తారు, దే ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్. ఈచ్ ఫ్లాట్ రిజిస్టర్డ్ విత్ ది కపుల్స్. ఓకే, నెక్స్ట్ ఫ్లాట్ 1 ఈజ్ రిజిస్టర్డ్ విత్ హస్బెండ్స్ నేమ్, దెన్ ఫ్లాట్ 2 విల్ బి రిజిస్టర్డ్ విత్ వైఫ్. ఒకళ్ళ వైఫ్ ఒకళ్ళ హస్బెండ్ అని తీసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ఫ్లాట్ 1 ఈజ్ ఇమీడియట్లీ అబోవ్ ది సెకండ్ ఫ్లోర్ ఆఫ్ ది ఫ్లాట్ 1 అని ఇచ్చాడు. అంటే మనకి వాడు ఇచ్చినటువంటిది టాప్ టు బాటమ్ ఫ్లోర్స్ ఇచ్చాడు చూడండి. ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ వన్ చూడండి. ఇఫ్ ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ఫ్లాట్ 1 ఈజ్ ఇమీడియట్లీ అబోవ్ ది సెకండ్ ఫ్లోర్ ఆఫ్ ఫ్లాట్ 1. సెకండ్ కు పైన ఫస్ట్ ఉందని ఇచ్చాడు. విచ్ ఈస్ సెకండ్ ఫ్లోర్ ఈజ్ ఇమీడియట్లీ అబోవ్ ది థర్డ్ ఫ్లోర్ ఆఫ్ ఫ్లాట్ 1 అండ్ సో ఆన్. ఈజ్ సేమ్ యాజ్ ఫ్లాట్ 2 ఆల్సో. Fifth floor of flat 2 is immediately below the fourth floor of flat 2, which is immediately below the third floor of flat 2 and so on. అంటే మనకి టాప్ టు బాటమ్ 1 to 5 ఫిక్స్ చేశాడండి. ఫ్లాట్ 1 ఈజ్ టు ది వెస్ట్ ఆఫ్ ఫ్లాట్ 2 అంటే ఫస్ట్ ఫ్లాట్ 1 తర్వాత ఫ్లాట్ 2 తీసుకుంటాం. నోట్ టు మెన్ అండ్ ఉమెన్ ఆర్ లివింగ్ ఇన్ ది ఇమీడియట్ ఫ్లాట్స్ ఇన్ దిస్ బిల్డింగ్. అంటే ఒకే ఫ్లోర్ లో మనకి పక్క పక్కనే ఉండేటువంటి వాళ్ళు ఒకళ్ళు మేలు ఒకళ్ళు ఫీమేల్ వస్తారు, బాగానే ఉంది. అంటే ఒకసారి జాగ్రత్త చూడండి, మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ మీద డిపెండ్ అయ్యి 1 2 3 4 5 ఇలా తీసుకున్నానండి. ఫ్లాట్ 1 ఫ్లాట్ 2 ఇలా తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనకి వాడు ఇచ్చినటువంటి కండిషన్ కనుక అబ్జర్వ్ చేస్తే కాన్సిక్యూటివ్ గా సేమ్ జెండర్స్ రాకూడదు. ఇప్పుడు ఈ రెండిట్లో సేమ్ జెండర్ ఎటు రారు, మనకి ఈ రెండిట్లో కూడా సేమ్ జెండర్ రాకూడదండి. ఫస్ట్ ఫ్లోర్ ఫ్లాట్ 1 లో కనుక మేల్ మెంబర్ ఉంటే సెకండ్ ఫ్లోర్ ఫ్లాట్ 1 లో ఫిమేల్ రావాలి, లేదా అక్కడ ఫిమేల్ ఉంటే ఇక్కడ మేల్ రావాలి. ఓకే, సో ఇది వాడు ఇచ్చినటువంటి ఇనీషియల్ కండిషన్స్. ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ చూద్దాం. వై ఈజ్ registered the flat which is immediately above the one who is west of Q. Q కి వెస్ట్ డైరెక్షన్ లో ఉన్నటువంటి పర్సన్ కి ఇమీడియట్లీ అబోవ్ వచ్చేప్పటికి వై అనేటువంటి ఫ్లాట్ రిజిస్టర్ అయ్యిందని ఇచ్చాడు. అయితే ఇక్కడ వై అనేటువంటి పర్సన్ ఫ్లాట్ 1 అని, క్యూ అనేటువంటి పర్సన్ ఫ్లాట్ 2 అని చెప్పగలుగుతాం, కానీ ఎవరెక్కడో తెలియదు మనకి. ఓకే, నెక్స్ట్
A is registered flat in second floor and immediately above and immediately below the flats of N and V, but not necessarily in the same order. All of them belongs to the same flat. జాగ్రత్త చూడండి. ఏ అనేటువంటి పర్సన్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాడని ఇచ్చాడు. సెకండ్ ఫ్లోర్ లో ఫస్ట్ ఫ్లాటా సెకండ్ ఫ్లాటా చెప్పలేదండి. అగైన్ వీడికి ఇమీడియట్లీ అబో ఎన్ ఉంటే ఇమీడియట్లీ బిలో ఓ ఉండాలి, లేదా ఇక్కడ ఎన్ ఉంటే ఇక్కడ వి ఉండాలి. ఎన్ అండ్ వి ఏకి ఇమీడియట్లీ అబో అండ్ బిలోని ఇచ్చాడు, నాట్ నెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్. ఓకే, అయితే వీళ్ళందరూ ఒకటే ఫ్లాట్ లో ఉండాలంటే వీళ్ళ ముగ్గురు ఉంటే ఫ్లాట్ 1 లో ఉన్నా ఉండాలి, లేదా ఫ్లాట్ 2 లో అన్నా ఉండాలండి. ఎక్కడ ఏంటి అనేది అట్ ప్రజెంట్ మనం కన్ఫామ్ గా అయితే క్లారిఫై చేయలేము. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. నెక్స్ట్ కండిషన్, ఓన్లీ 2 ఫ్లోర్స్ ఆర్ దేర్ బిట్వీన్ కే అండ్ ఎం, బోత్ ఆర్ నాట్ లివింగ్ ఇన్ ది సేమ్ ఫ్లాట్. కే అనేటువంటి పర్సన్ కి ఎం అనేటువంటి పర్సన్ కి మధ్యలో 2 ఫ్లోర్స్ ఉండాలని ఇచ్చాడండి. అగైన్ వీళ్ళిద్దరూ ఒకటే ఫ్లాట్ లో కాదు, ఒకడు ఫస్ట్ ఫ్లాట్ లో ఉంటే ఇంకొకడు సెకండ్ ఫ్లాట్ లో ఉండాలి. ఓకే, నెక్స్ట్, యాజ్ మెనీ పర్సన్స్ లివ్ అబోవ్ కే, సేమ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ లివ్ బిలో బి, అండ్ ఓన్లీ 2 మెంబర్స్ ఆర్ లివ్ బిట్వీన్ దేర్ ఫ్లోర్స్. ఇది జాగ్రత్త చూడండి. యాజ్ మెనీ పర్సన్స్, నాట్ ఫ్లోర్స్. కేకి పైన ఎంతమంది ఉన్నారు, సపోజ్ ఇక్కడ కే ఉన్నాడు అనుకోండి, కేకి పైన ఎంతమంది ఉన్నట్టు 2 మెంబర్స్, 2 పర్సన్స్ అండి. ఒక ఫ్లోరే ఉంది కానీ ఆ ఒక ఫ్లోర్ లో 2 పర్సన్స్ ఉన్నారు. ఓకేనా, అప్పుడు సేమ్ నెంబర్ బిలో బి అని ఇచ్చాను. ఓకే, సేమ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ లివ్ బిలో బి అంటే బి అనే పర్సన్ ఈ ఫ్లోర్ లో తీసుకుంటే ఆడిద్దరికి మధ్యలో మళ్ళీ ఇద్దరు పర్సన్స్ ఉంటారు. ఈ 2 ఫ్లోర్లకి మధ్యలో ఇద్దరు పర్సన్స్ ఉంటారు. ఇలా తీసుకోవాల్సి ఉంటుందండి. అయితే పైన కే ఉన్నాడా లేకపోతే పైన బి ఉన్నాడా అనేది కన్ఫామ్ గా మనం చెప్పలేము. ఇక్కడ మనం బి తీసుకుని ఇక్కడైనా కే తీసుకోవచ్చు. అప్పుడు కేకి పైన ఎంతమంది ఉంటారు, కీకి బేకి అనే కింద అంతే పర్సన్స్ ఉంటారు. కేకి బికి మధ్యలో 2 పర్సన్సే ఉంటారు ఒకే ఫ్లోర్ లో. ఓకే, సో మనకి 2 పర్సన్స్ ఉండాలి అంటే కన్ఫామ్ గా మనకి వాళ్ళిద్దరికి మధ్యలో ఒక ఫ్లోర్ ఉండటానికి అవకాశం ఉంది. బట్ ఎబో కేనా బిలో కేనా అనేది కన్ఫామ్ గా మనం క్లారిఫై చేయలేము. అంతకన్నా ముందర కేకి ఎంకి మధ్యలో 2 ఫ్లోర్స్ అన్నాడు కానీ అక్కడ కూడా ఎబో ఎవరు బిలో ఎవరు అనేది కన్ఫామ్ గా చెప్పలేదండి. ఓకే, నెక్స్ట్, P is living either top or ground floor of the building, but he అంటే ఎవరు, P అనేటువంటి పర్సన్ మేల్ మెంబర్. ఇప్పుడు దాకా ఎవరి గురించి జెండర్ చెప్పలేదండి, ఇక్కడే P గురించి ఇచ్చాడు చూడండి. P is living either top or ground floor of the building, but he is not married to M. P యొక్క లైఫ్ పార్ట్నర్ M కాదు. ఈ P అనేటువంటి పర్సన్ ఉంటే టాప్ లో అన్నా ఉండాలి, లేదా బాటమ్ లో అన్నా ఉండాలని ఇచ్చాడు. ఓకే, నాట్ మ్యారీడ్ టు ఎం ఈజ్ సేమ్ యాజ్ వై ఈజ్ నాట్ మ్యారీడ్ టు ఎన్. వై యొక్క లైఫ్ పార్ట్నర్ ఎన్ అయ్యే అవకాశం లేదు. ఓకే, నెక్స్ట్, జీ ఈజ్ నైదర్ మ్యారీడ్ టు వి నార్ ఎన్. జీ అనేటువంటి పర్సన్ విని కానీ ఎన్కి కానీ మ్యారేజ్ చేసుకునే అవకాశం లేదు. ఓకే, ఇప్పుడు ఈ లాస్ట్ కండిషన్ మనకి వై అనేటువంటి పర్సన్ యొక్క లైఫ్ పార్ట్నర్ ఎన్ అవటానికి వీల్లేదు అని ఇచ్చాడండి. ఆ కండిషన్ మీద రిపెండ్ అయ్యి స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా మనకి ఎక్కడా పొజిషన్ కన్ఫర్మేషన్ చెప్పలేదు. సపోజ్ క్యూ అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ వై తీసుకుంటే అంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళ ముగ్గురు కాన్సిక్యూటివ్ గా ఉండాలి అంటే ఫ్లాట్ 1 లో ఉండే అవకాశం లేదు. వీళ్ళ ముగ్గురు కాన్సిక్యూటివ్ గా టాప్ 3 ఫ్లోర్స్ లోనే ఉండాలి. ఇక్కడ క్యూ సబ్స్టిట్యూట్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మూడిట్లో వచ్చే అవకాశం లేదంటే ఏ ఇక్కడ రావాలి. అప్పుడు ఈ రెండిట్లో ఎన్నా వీనా అంటే వై యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరు అవ్వకూడదని చెప్పాడు, ఎన్ అవటానికి వీల్లేదని ఇచ్చాడుగా. మొత్తం లింక్ వచ్చేస్తుంది చూడండి మనకి. ఇలా కనుక ఫిక్స్ చేసినట్లయితే వై యొక్క లైఫ్ పార్ట్నర్ ఎన్ రాకూడదు. రెండోది ఎన్ఏవి ముగ్గురు కాన్సిక్యూటివ్ ఫ్లోర్స్ లో ఉండాలి. రెండు మిక్స్ చేసి మనం ఒకేసారి తీసుకోవడానికి అవకాశం ఉందండి. సో అందుకని ఇలా అంటే ఇది కన్ఫర్మేషన్ కాదు, వన్ ఆఫ్ ది పాసిబిలిటీ. అది కూడా మనకి కన్వీనియంట్ గా ఉండేవిగా తీసుకుంటున్నాను, అంతేగాని నేనేమి ఫిక్స్ చేయట్లేదండి ముందల. ఓకే, వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో ఇది మనకు సూటబుల్ గా ఉందన్న ఉద్దేశంతో ఫిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక రిమైనింగ్ ఫస్ట్ కండిషన్ అయిపోయింది, సెకండ్ కండిషన్ అయిపోయింది, థర్డ్ వన్. కే అనేటువంటి పర్సన్ కి ఎం అనేటువంటి పర్సన్ కి మధ్యలో మనకి 2 ఫ్లోర్స్ ఉండాలని ఇచ్చాడు. అగైన్ కే అనేటువంటి పర్సన్ కి పైన ఎంతమంది పర్సన్స్ అయితే ఉన్నారో బి అనేటువంటి పర్సన్ కి కింద కూడా అంతే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉండాలని ఇచ్చాడు. అగైన్ ఇక్కడ పి అనేటువంటి పర్సన్ టాప్ లోనో బాటమ్ లోనో ఉండాలన్నాడు. సపోజ్ ఇక్కడ మనకి కే అనేటువంటి పర్సన్ ఫిక్స్ చేస్తే ఇక్కడ ఎం వస్తాడు, లేదు ఎం అటైనా రావచ్చు. కే అండ్ ఎం గురించి ఏం చెప్పాడు, నాట్ ఆన్ సేమ్ ఫ్లాట్స్ అన్నాడు కదా. ఎం ఇక్కడ తీసుకుంటానండి అప్పుడు నేను, అంటే బాటమ్ లో ఎం ఉన్నాడు కాబట్టి టాప్ లో పి రావడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, ఇప్పుడు కేకి పైన 2 పర్సన్స్ ఉన్నారు, అప్పుడు బికి కింద 2 పర్సన్స్ రావాలి, కే
అండ్ బి ఫ్లోర్లకు మధ్యలో 2 పర్సన్స్ ఉండాలి. సరిపోతుంది చూడండి. ఓకేనా. ఇక మిగిలినటువంటి పర్సన్ ఎవరు మనకి జి, వాడిని బాటంలో తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో పి గురించి జెండర్ చెప్పాడండి. పి అనేటువంటి పర్సన్ హీ అని ఇచ్చాడు చూడండి, మేల్ మెంబర్ అంటే ఆటోమేటిక్ గా ఎన్ ఫిమేల్. ఇక రిమైనింగ్ చెప్పేయచ్చు, ఇక్కడ ఫిమేలు ఇక్కడ మేలు రావాలి, ఇక్కడ మేలు ఇక్కడ ఫిమేల్ రావాలి, ఇక్కడ ఫిమేలు ఇక్కడ మేలు, ఎందుకంటే ఆల్టర్నేటివ్ గా ఉండాలి కాబట్టి ఒక్క పర్సన్ గురించి తెలిస్తే చాలు మొత్తం రాసేయచ్చు మనం. సో ఇక్కడ మనం కన్సిడరేషన్ ఏంటంటే క్యూకి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ లో ఉన్న పర్సన్ కి ఇమీడియట్లీ అబో వై, ఇక దాని నుంచి వై యొక్క లైఫ్ పార్ట్నర్ ఎన్ అయ్యే అవకాశం లేదు కాబట్టి క్యూ అనేవాడిని 4th ఫ్లోర్ లో ఫిక్స్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది, ఎందుకంటే యూనిక్ ఛాన్స్ వస్తుందన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి ఆ ఒక్క లింకు తెలిస్తే మొత్తం కట్ అయిపోయినట్టేనండి. ఆ లింకే మనకు బాగా ఇంపార్టెంట్. ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఓకేనండి. నెక్స్ట్ 151 దగ్గర నుంచి చూడండి, 151 దగ్గర నుంచి వాడు ఇచ్చినటువంటి చూడండి, అగైన్ డేటా ఇచ్చాడు చూడండి. 8 persons of a family members EM, PQ, RS, V and X are sitting in a straight line with equidistance between persons belong to same genders, either men or women, are not sitting each other. Immediately neighbors of all the persons are sitting opposite directions. 3 couples in this family and each couple has at least 1 child అని ఇచ్చాడు. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకి మళ్ళీ ఇది ఫ్యామిలీ రిలేషన్స్ తో ఇచ్చాడు, అంటే బ్లడ్ రిలేషన్ ఉంది, రో అరేంజ్మెంట్ ఉంది. ముందర రో అరేంజ్మెంట్ గురించి అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం మీద మీరు అబ్జర్వ్ చేస్తే రో అరేంజ్మెంట్ లో మనకి ఎంతమంది రావాలి, 8 మెంబర్స్ రావాలండి. ఇలా 8 persons తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఫర్దర్ కండిషన్స్ చూడండి. నెక్స్ట్ వాడు ఇచ్చినటువంటిది ఏంటంటే మనకి సేమ్ జెండర్ నైబర్స్ అవ్వకూడదని ఇచ్చాడు. అంటే A2 మేల్ మెంబర్స్ నైబర్స్ అవటానికి వీల్లేదు, A2 ఫిమేల్ మెంబర్స్ నైబర్స్ అవటానికి వీల్లేదు. అంటే కన్ఫామ్ గా మనకి ఆల్టర్నేటివ్ గా ఉండాలి కాబట్టి 4 మేల్ మెంబర్స్ 4 ఫిమేల్ మెంబర్స్ కన్ఫామ్, వేరే అవకాశమే లేదు. ఆల్రెడీ 3 couples ఉన్నారు కాబట్టి అక్కడికే మనకి 3 మేలు 3 ఫిమేల్ వచ్చేస్తున్నారు. రిమైనింగ్ వాళ్ళ యొక్క చిల్డ్రన్స్ తీసుకునేప్పుడు వాళ్ళని కూడా ఒకళ్ళ మేలు ఒకళ్ళ ఫిమేల్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఫర్దర్ గా ఇచ్చినటువంటిది మనకి ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ఆల్ ది పర్సన్స్ ఆర్ సిట్టింగ్ ఆపోజిట్ డైరెక్షన్స్ అని ఇచ్చాడు. ఏ పర్సన్ అన్నా తీసుకోండి, సపోజ్ ఇక్కడ ఉన్నవాడు నార్త్ ఫేసింగ్ ఉంటే వాళ్ళ యొక్క నైబర్స్ లో ఒకడు సౌత్ ఫేసింగ్ ఇంకోటి నార్త్ ఫేసింగ్, లేదా వీడు నార్త్ ఫేసింగ్ వీడి యొక్క సౌత్ ఫేసింగ్ ఉండాలి. ఏ పర్సన్ యొక్క నైబర్స్ తీసుకున్నా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండాలి. ఇక్కడ వీడితో సంబంధం లేదు మనకు. ఓకే, ఆ మధ్యలో ఉన్న పర్సన్ యొక్క ఫేసింగ్ తో సంబంధం లేదు, నైబర్స్ ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్స్ అని ఇచ్చాయండి. ఓకే, సో వాళ్ళు ఎలా అనేటువంటిది ఫర్దర్ గా మనం చెక్ చేసుకుని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫ్యామిలీ రిలేషన్ ఏమని చెప్తున్నాడు, 3 couples ఇన్ దిస్ ఫ్యామిలీ అండ్ ఈచ్ కపుల్ అట్లీస్ట్ 1 child అని ఇచ్చాడు. ప్రతి కపుల్కి కన్ఫామ్ గా ఒక చైల్డ్ ఉండాల్సిందే అన్నాడు. నార్మల్ గా వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ మీద 3 couples అన్నారు అనుకోండి, ఇలా మొదలు పెట్టాను. ఇక్కడ ఒకటి తీసుకుంటే వాళ్ళకో చిల్డ్రన్ తీసుకుంటే ఇంకొక కపుల్ రావడానికి ఛాన్స్ ఉంది, అగైన్ వాళ్ళకో చిల్డ్రన్ తీసుకుంటే ఇంకొక కపుల్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇలా మనకి ఎక్కడో ఒక చోట ఒక కపుల్కి 2 చిల్డ్రన్స్ ఉండొచ్చు. అది ఎక్కడా ఏంటనేది మనం కన్ఫామ్ గా ఎట్ ప్రజెంట్ క్లారిఫై చేయలేము, చూద్దాం. ఓకే, 3+3+2 ఇక ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ చదువుతున్నానండి. 1 by 1 జాగ్రత్త చూడండి. R is sitting 4th and immediately right of his son-in-law and daughter-in-law respectively in the same order and one of them sitting ends of the line. జాగ్రత్త చూడండి. R అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ 4th and immediately right of his son-in-law and daughter-in-law respectively, ఇంకా సేమ్ ఆర్డర్ అని చెప్పాల్సిన పని లేదు. అంటే ఆర్ అనేటువంటి పర్సన్ తీసుకున్నట్లయితే వాళ్ళ యొక్క సన్ ఇన్ లాకి రైట్ సైడ్ 4th పొజిషన్ లో ఉండాలి, అగైన్ వాళ్ళ యొక్క డాటర్ ఇన్ లాకి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో ఉండాలని ఇచ్చాడు. ఓకే, అక్కడ మనకి 4th and immediately రైట్ అన్నాడు. అంటే ఆ రైట్ అనేది ఇమీడియట్లీ రైట్ 4th to the right రెండింటికి వర్తిస్తుంది. అండ్ వన్ ఆఫ్ దెమ్ సిట్టింగ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్, అంటే ఇక్కడ ఆర్ అనే పర్సన్ ఎండింగ్ లో ఉండే అవకాశం లేదు, కానీ ఆర్ యొక్క సన్ ఇన్ లా కానీ డాటర్ ఇన్ లా కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఎండ్ లో ఉండటానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆర్కి సన్ ఇన్ లా ఉన్నారు, డాటర్ ఇన్ లా ఉన్నారు, అంటే ఆర్ అనే పర్సన్కి 2 చిల్డ్రన్స్ అనేగా. సో సన్ ఇన్ లా అండ్ డాటర్ ఇన్ లా. ఇప్పుడు 2 కపుల్ ఉన్నారంటే వీళ్ళకు కూడా ప్రతి పర్సన్ కి మినిమం ఒక చిల్డ్రన్ ఉండాలిగా.
అగైన్ ఇక్కడ ఒక కపుల్ సెట్ తీసుకుంటే క్లారిటీ వచ్చేసినట్టు 3 కపుల్స్ ఉంటున్నారు వాళ్ళ యొక్క చిల్డ్రన్. ఓకే, ఇక్కడ ఆర్ అండ్ దేర్ లైఫ్ పార్ట్నర్లు ఎవరు మేలో ఎవరు ఫిమేలో తెలియదు. ఇక్కడ వాడు ఇచ్చిన దాంట్లో ఒక మేలు ఒక ఫిమేల్ ఉంటే సరిపోతుందండి. 4 మేల్ మెంబర్స్ 4 ఫిమేల్ మెంబర్స్ వస్తారు. సో ఓవరాల్ మనం ఫ్యామిలీ స్కెలిటన్ తీసేసుకోవచ్చు. ఎవరెక్కడ అనేది తెలియదు, ఆర్ యొక్క జెండరు తెలియదు. ఇలా ఉండటానికి అవకాశం ఉన్నది అనేది మనం ఫిక్స్ చేయడానికి అవకాశం ఉంది. ఆర్ అనే పర్సన్కి సన్ ఇన్ లా డాటర్ ఇన్ లా అని చెప్పాడు కాబట్టి. ఓకేనండి, ఆర్ యొక్క జెండర్ ఏమీ తెలియదా అంటే ఫస్ట్ ఏమని ఇచ్చాడు, ఆర్ ఈ సిట్టింగ్ 4th టు ది రైట్ అండ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ హిజ్ అని ఇచ్చేసాడు. హిజ్ సన్ ఇన్ లా అండ్ డాటర్ ఇన్ లా. సో ఆర్ మేల్ మెంబర్ అని క్లారిఫై చేసేసాడు, హిజ్ అని ఇచ్చేసాడు కాబట్టి తీసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆర్ యొక్క ఫేసింగ్ కానీ సన్ ఇన్ లా యొక్క ఫేసింగ్ కానీ డాటర్ ఇన్ లా యొక్క ఫేసింగ్ కానీ తెలియదు కాబట్టి ఇప్పుడు ఏం మార్చలేం, మాట్లాడుకోలేం దాని గురించి కూడా, తర్వాత చూద్దాం అది. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది చూడు, నో వన్ సిట్ బిట్వీన్ ఎస్ అండ్ హిజ్ గ్రాండ్ మదర్ అండ్ వన్ ఆఫ్ దెమ్ సిట్టింగ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఈ who is facing north direction and one of them sitting ends of the line. జాగ్రత్త చూడండి, no one sit between S and his grandmother. ఎస్ అనేటువంటి పర్సన్ కి వాళ్ళ యొక్క గ్రాండ్ మదర్ కి మధ్యలో ఎవరు ఉండటానికి వీల్లేదు అని చెప్తున్నాడండి. అంటే ఎస్ యొక్క గ్రాండ్ మదర్ ఎవరో తెలియదు, బట్ ఎస్ అనేటువంటి పర్సన్ బాటమ్ జనరేషన్ లో క్లియర్ అయిందండి. హిజ్ అని ఇచ్చాడు కాబట్టి ఎస్ అనేటువంటి పర్సన్ మేల్ మెంబర్ అని తీసుకోగలుగుతాం. జాగ్రత్త చూడండి, ఇక్కడ నో వన్ సిట్ బిట్వీన్ ఎస్ అండ్ హిజ్ గ్రాండ్ మదర్ అండ్ వన్ ఆఫ్ దెమ్ సిట్టింగ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఈ. అంటే ఎస్ అనేటువంటి పర్సన్ వాళ్ళ యొక్క గ్రాండ్ మదర్ నైబర్స్ అవుతారు. వీళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళ నైబర్ ఎవరని చెప్తున్నాడు, ఈ. హూ ఈజ్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్, ఈ అనేటువంటి పర్సన్ నార్త్ డైరెక్షన్ అని ఇచ్చాడు. అండ్ వన్ ఆఫ్ దెమ్ సిట్టింగ్ అట్ ది ఎండ్స్ ఆఫ్ ది లైన్, వీళ్ళలో ఎవరో ఒకళ్ళు మళ్ళీ ఎదురు ఎండ్స్ లో ఉన్నారని ఇచ్చాడు. అంటే ఎస్ కానీ నెక్స్ట్ ఎం కానీ లేకపోతే ఈ కానీ. ఓకేనండి, నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం. డాటర్ ఆఫ్ వి సిట్టింగ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ హర్ అంకుల్ అండ్ బోత్ ఆర్ ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్. డాటర్ ఆఫ్ వి అని ఇచ్చాడు, వి అనేటువంటి పర్సన్ యొక్క డాటర్. సో ఇక్కడ ఈ జనరేషన్ లో వి అనేటువంటి పర్సన్ ఉంటాడండి. వి అనేటువంటి పర్సన్ యొక్క డాటర్ అంటే ఎస్ అనే పర్సన్ వి యొక్క చిల్డ్రన్ అయ్యే అవకాశం లేదు, ఎస్ మెయిల్ కాబట్టి అండి. డాటర్ ఆఫ్ వి సిట్టింగ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ హర్ అంకుల్ అంటే వాళ్ళ పేరెంట్ యొక్క సిబ్లింగ్, అంతే కదా. అంటే నథింగ్ బట్ వి యొక్క సిబ్లింగ్ అయినా అయి ఉండొచ్చు, లేదా వి యొక్క లైఫ్ పార్ట్నర్ యొక్క సిబ్లింగ్ అయినా అయి ఉండొచ్చు అండి. ఓకే, సో ఎవరనేది క్లారిటీ లేదు. అంకుల్ అంటే బోత్ ఆర్ ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్. ఓకే, నెవ్యూ ఆఫ్ వి, వి అనేటువంటి పర్సన్ యొక్క నెవ్యూ అని ఇచ్చాడు. అంటే వి అనేటువంటి పర్సన్ యొక్క నెవ్యూ అంటే ఇందాకే అనుకున్నాం, మనకి వి అనేటువంటి పర్సన్ యొక్క చిల్డ్రన్ ఎస్ అవ్వటానికి వీల్లేదు అని తీసేసుకున్నామండి. సపోజ్ వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో వి గురించి క్లారిటీ ఉందా అంటే డాటర్ ఆఫ్ వి సిట్టింగ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ హర్ అంకుల్ అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ మనకి డాటర్ ఆఫ్ వి అని ఇచ్చాడు, అక్కడ ఇచ్చినటువంటి దాంట్లో వి యొక్క జెండర్ లేదు. హర్ అంటే వి యొక్క డాటర్ గురించి ఇచ్చినట్టు కాబట్టి కన్ఫామ్ గా మనం అయితే ఏమీ క్లారిఫై చేయలేము. నెవ్యూ ఆఫ్ వి అని ఇచ్చాడు, సిట్టింగ్ 4th అండ్ 3rd టు ది రైట్ ఆఫ్ హిజ్ ఫాదర్ అండ్ కజిన్ ఇన్ ది సేమ్ ఆర్డర్. నెవ్యూ ఆఫ్ వి, వి యొక్క నెవ్యూ అంటే ఎవరు, ఎస్. ఎస్ అనేటువంటి పర్సన్ 4th అండ్ 3rd టు ది రైట్ ఆఫ్ హిజ్ ఫాదర్ అండ్ కజిన్. వి అనేటువంటి ఎస్ అనేటువంటి పర్సన్ వాళ్ళ యొక్క ఫాదర్ కి రైట్ సైడ్ 4th పొజిషన్, వాళ్ళ యొక్క కజిన్ కి రైట్ సైడ్ 3rd పొజిషన్ లో ఉన్నారని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ నీస్ ఆఫ్ పి, పి అనేటువంటి పర్సన్ యొక్క నీస్ అని ఇచ్చాడు. అంటే పి అనేటువంటి పర్సన్ ఎస్ యొక్క పేరెంట్ గా తీసుకోవచ్చు. పి అనేటువంటి పర్సన్ ఎస్ యొక్క పేరెంట్, నీస్ అని ఇచ్చాడు కాబట్టి కన్ఫామ్ గా మనకి వి యొక్క డాటర్ ఎవరైతే ఉన్నారో పీకి నీస్ అవ్వటానికి అవకాశం ఉంది. ఇంతకీ పి అనేటువంటి పర్సన్ యొక్క జెండర్ ఏంటో అట్ ప్రజెంట్ క్లారిటీ లేదు, చూద్దాం. జాగ్రత్త, నీస్ ఆఫ్ పి సిట్టింగ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ఈ. నీస్ ఆఫ్ పి, పి యొక్క నీస్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఈకి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో ఉన్నారు అని ఇచ్చాడు. ఇందాక మనకి ఈ గురించి ఈ అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ అనేటువంటి పర్సన్ ఎం అనేటువంటి పర్సన్ కి ఇంకొకళ్ళకి ఎస్ అనేటువంటి పర్సన్ కి వాళ్ళ యొక్క గ్రాండ్ మదర్ కి నైబర్ అని ఇచ్చాడు. వాళ్ళ యొక్క నైబర్స్ లో ఈ ఉండాలని ఇచ్చాడు. అగైన్ ఈ అనేటువంటి పర్సన్ ఎక్స్ట్రీమ్ ఎండ్ లో ఉండకూడదని ఇప్పుడు క్లారిటీ అయిందండి. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన దాంట్లో పి సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ఈ అని ఇచ్చాడు. ఓకే, ఈ అనేటువంటి పర్సన్ నార్త్ ఫేసింగ్ కాబట్టి వాడు ఎండ్లో ఉంటే వాడికి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో వచ్చేటువంటి పర్సన్ ఎవరో ఒకళ్ళు ఉండాలి కాబట్టి ఎవరు, పి సిట్టింగ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ఈ అని, నీస్ ఆఫ్ పి. సో కన్ఫర్మ్ గా ఎస్ అనేటువంటి పర్సన్ నీస్ అయ్యే అవకాశం లేదు.
ఓకే, ఎస్ అనేటువంటి పర్సన్ మేల్ మెంబర్ కాబట్టి నీస్ అయ్యే అవకాశం లేదు. కన్ఫామ్ గా ఎస్ అనేటువంటి పర్సన్ యొక్క పాసిబిలిటీ ఎట్ ప్రజెంట్ తీసుకోలేం. నెవ్యూ ఆఫ్ నీస్ ఆఫ్ పి సిట్టింగ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ఈ అండ్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ హర్ గ్రాండ్ ఫాదర్. గ్రాండ్ ఫాదర్ అంటే ఎవరు? ఆర్ యొక్క లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఉండాలి అని చెప్తున్నాయండి. ఓకే, ఇది ఒకసారి. నీస్ ఆఫ్ పి అనేటువంటి పర్సన్ యొక్క నీస్ అని ఇచ్చాడు కాబట్టి ఆ ఫిమేల్ మెంబర్ ఎవరో మనం కన్ఫామ్ గా ఎట్ ప్రజెంట్ క్లారిఫై చేయలేము. ఓకే, ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క గ్రాండ్ ఫాదర్ యొక్క లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఉండాలని ఇచ్చాడు. ఓకే, థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ హర్ గ్రాండ్ ఫాదర్, ఆర్ లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో వాళ్ళ యొక్క గ్రాండ్ డాటర్ ఉండాలి. ఓన్లీ 3 persons ఆర్ సిట్టింగ్ బిట్వీన్ డాటర్ ఇన్ లా అండ్ డాటర్ ఇన్ లా ఆఫ్ ఎం. ఎం యొక్క డాటర్ ఇన్ లా అని ఇచ్చాడు అంటే కన్ఫామ్ గా ఎం ఎక్కడే రావాల్సింది. జాగ్రత్త చూడు. ఓన్లీ 3 persons ఆర్ సిట్ బిట్వీన్ డాటర్ ఇన్ లా ఆఫ్ ఎం అండ్ ఈస్ డాటర్. ఓకే, డాటర్ ఇన్ లా ఆఫ్ ఎం అండ్ ఈస్ డాటర్. ఈ అనేటువంటి పర్సన్ యొక్క డాటర్ అని ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ అనేటువంటి పర్సన్ యొక్క డాటర్ అంటే ఇందాక వి అనేటువంటి పర్సన్ యొక్క డాటర్ అనుకున్నాం. అంటే ఈ అండ్ వి వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉండాలండి. జాగ్రత్త చూడండి. ఈ అనేటువంటి పర్సన్ వి అనేటువంటి పర్సన్ వైఫ్ అండ్ హస్బెండ్ గా తీసుకోవచ్చు. వీళ్ళకి డాటర్ ఉన్నారు. సో పి యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లాస్ట్ కండిషన్ ఓన్లీ 3 persons ఆర్ సిట్ బిట్వీన్ డాటర్ ఇన్ లా ఆఫ్ ఎం యొక్క డాటర్ ఇన్ లాకి ఈస్ డాటర్, వాళ్ళిద్దరికి మధ్యలో 3 members ఉండాలని ఇచ్చాయండి. ఓకే, సో వి అండ్ ఈ లైఫ్ పార్ట్నర్స్ అని తెలుసు. పి యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరో తెలియదు. పి యొక్క చిల్డ్రన్ ఎస్ అని తెలుసు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక మిగిలిపోయింది ఎవరు? ఇద్దరు మిగిలారండి. క్యూ అనేటువంటి పర్సన్, నెక్స్ట్ అదే విధంగా ఎక్స్ అనేటువంటి పర్సన్. వీళ్ళిద్దరిలో ఎవరు ఏంటి అనేది క్యూ అండ్ ఎక్స్ కన్ఫామ్ గా చెప్పలేం మనం. ఓకే, ఒక్కసారి బ్యాక్కి వెళ్తున్నాను. ఫస్ట్ వన్, ఆర్ సిట్టింగ్ ఫోర్త్ అండ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ హిజ్ సన్ ఇన్ లా అండ్ డాటర్ ఇన్ లా రెస్పెక్టివ్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్ అండ్ వన్ ఆఫ్ దెమ్ సిట్టింగ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్. ఇప్పుడు మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో వి అండ్ ఈ వన్ ఆఫ్ ది కపుల్ అని ఇచ్చాడండి. వి అనేటువంటి పర్సన్, ఈ అనేటువంటి పర్సన్ మనకి ఎవరెక్కడ అనేది కన్ఫామ్ గా మనకి ఎట్ ప్రజెంట్ జెండర్స్ క్లారిటీ రాలేదు. ఓకే, అయితే నెక్స్ట్ కండిషన్ లో ఈ గురించి ఏదో చెప్పాడు చూడండి. నెక్స్ట్ పాసిబిలిటీ ఇచ్చినటువంటిది కనుక తీసుకున్నట్లయితే నో వన్ సిట్ బిట్వీన్ ఎస్ అండ్ హిజ్ గ్రాండ్ మదర్. అంటే ఎస్ యొక్క గ్రాండ్ మదర్ ఎవరు? ఎం. ఎస్ఎం అన్నా ఉండాలి లేదా ఎంఎస్ అన్నా ఉండాలండి. గ్రాండ్ మదర్ అండ్ ఫర్దర్ గా ఇచ్చింది వన్ ఆఫ్ దెమ్ సిట్టింగ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఈ హూ ఈజ్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్ అండ్ వన్ ఆఫ్ దెమ్ సిట్టింగ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్. హూ అంటే ఇక్కడ ఎవరు? ఈ అనేటువంటి పర్సన్ ఎండ్ లో ఉండే అవకాశం లేదు కాబట్టి ఈ అనేటువంటి పర్సన్ కన్ఫామ్ గా మనకి వాళ్ళిద్దరికి రైట్ సైడే ఉండటానికి అవకాశం ఉంది. అగైన్ ఈ అనేటువంటి పర్సన్ యొక్క ఫేసింగ్ ఎలా ఉందని చెప్పాడు? మనకి నార్త్ ఫేసింగ్ ఉందని ఇచ్చాడు. అగైన్ ఈ అనేటువంటి పర్సన్ గురించి ఇచ్చిన తర్వాత హూ ఈజ్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్ అండ్ వన్ ఆఫ్ దెమ్ సిట్టింగ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్. నెక్స్ట్ డాటర్ ఆఫ్ వి సిట్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ హర్. మనకి వి అనేటువంటి పర్సన్ యొక్క డాటర్ ఎవరైతే ఉన్నారో వి అనేటువంటి పర్సన్ యొక్క డాటర్, ది డాటర్ ఆఫ్ వి సిట్టింగ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ హర్ అంకుల్ అండ్ బోత్ ఆర్ ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్. ఓకే, నెక్స్ట్ niece of V sitting fourth and third to the right of his father and cousin in the same order. Niece of V, sorry, nephew of V. నెవ్యూ ఆఫ్ వి వచ్చేటప్పటికి వి యొక్క నెవ్యూ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ వచ్చేటప్పటికి సిట్టింగ్ ఫోర్త్ అండ్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ హిజ్ ఫాదర్ అండ్ కజిన్ అని ఇచ్చాయండి. సేమ్ ఆర్డర్. ఇది కూడా నో క్లారిటీ. నీస్ ఆఫ్ పి సిట్టింగ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ఈకి ఇమీడియట్లీ రైట్ సైడ్ ఎవరు ఉండాలని చెప్పాడు? నీస్ ఆఫ్ పి అని ఇచ్చాడు. అంటే ఈకి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో ఉండేటువంటి పర్సన్ కన్ఫామ్ గా పి యొక్క నీస్ అయి ఉండాలి. అంటే ఇందాకే అనుకున్నాం మిగిలిపోయినటువంటి పర్సన్స్ ఎవరో మనకి ఎక్స్ గాని క్యూ గాని వీళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు రావడానికి అవకాశం ఉంది. ఓకే, వీళ్ళిద్దరు ఎవరనేది మనం కన్ఫామ్ గా చెప్పలేము. అగైన్ ఈ అనేటువంటి పర్సన్ గురించి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ అనేటువంటి పర్సన్ మేలా ఫిమేల్ అనేది తెలియదు. అంటే మనకి ఈ అనేటువంటి పర్సన్ ఆర్ యొక్క సన్నా లేకపోతే డాటరా లేకపోతే సన్ ఇన్ లానా డాటర్ ఇన్ లా అనేది క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు ఎక్స్ట్రీమెంట్స్ పాసిబిలిటీస్ లో ఇచ్చిన దాంట్లో ఎస్ఎంఈ వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకళ్ళ కన్ఫామ్ గా ఎక్స్ట్రీమెంట్ లో ఉండటానికి అవకాశం ఉంది. అంటే కన్ఫామ్ గా ఈ అనేటువంటి వాడు స్టార్టింగ్ నుంచి థర్డ్ పొజిషన్ ఇక్కడ ఈ అనేటువంటి పర్సన్ తీసుకుంటున్నానండి.
ఓకే, ఈ అనేటువంటి పర్సన్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ అనేటువంటి పర్సన్ ని ఫిక్స్ చేసి దాని మీద డిపెండ్ అయ్యే రిమైనింగ్ పాసిబిలిటీస్ ఫిక్స్ చేస్తున్నాను చూడండి ఒకసారి. ఫస్ట్ కండిషన్, ఆర్ సిట్స్ ఫోర్త్ టు ది ఫోర్త్ అండ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ హిజ్ సన్ ఇన్ లా అండ్ డాటర్ ఇన్ లా రెస్పెక్టివ్లీ సేమ్ ఆర్డర్ అండ్ వన్ ఆఫ్ దెమ్ సిట్టింగ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి కండిషన్ లో మనకి ఎస్ అనేటువంటి పర్సన్ ఎం అనేటువంటి పర్సన్ పక్క పక్కనే ఉండాలి. వీళ్ళల్లో ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు ఏదరెంట్స్ లో ఉండటానికి ఛాన్స్ ఉంది అని ఇచ్చాడు. హూ ఈజ్ ఫేసింగ్ నార్త్ అని ఇచ్చాడు అండ్ వన్ ఆఫ్ దెమ్ సిట్టింగ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్. డాటర్ ఆఫ్ వి అనేటువంటి పర్సన్ యొక్క డాటర్ ఎవరైతే ఉన్నారో ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ హర్ అంకుల్ అండ్ నైబర్ ఆఫ్ హర్ అంకుల్ అండ్ బోత్ ఆర్ ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్. మనకి డాటర్ ఆఫ్ వి అనేటువంటి పర్సన్ తీసుకున్నట్లయితే వాళ్ళ యొక్క అంకులకు పక్కనే ఉండాలి అంటే వాళ్ళ యొక్క అంకుల్ అనేటువంటి పర్సన్ తీసుకున్నట్లయితే డాటర్ ఆఫ్ వి అనేటువంటి రిప్రజెంటేషన్ క్యూనో ఎక్సో తెలియదు. వాళ్ళ యొక్క అంకుల్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి పక్కనే ఆ పర్సన్ రావాలి అని ఇస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి కండిషన్. నెక్స్ట్ వన్, నెవ్యూ ఆఫ్ వి సిట్టింగ్ ఫోర్త్ అండ్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ హిజ్ ఫాదర్ అండ్ కజిన్ సేమ్ ఆర్డర్. నెవ్యూ ఆఫ్ వి, ఇది కూడా క్లారిటీ లేదు మనకి. ఇందాకే మనం చదువుకున్నటువంటి రిప్రజెంటేషన్ లో కూడా క్లారిటీ లేదనుకున్నాం. నీస్ ఆఫ్ పి అనేటువంటి పర్సన్ యొక్క నీస్ కూడా మనకి అట్ ప్రజెంట్ కన్ఫామ్ గా చెప్పలేము. నెక్స్ట్ ఫర్దర్ నీస్ ఆఫ్ పి సిట్టింగ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ అండ్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ హర్ గ్రాండ్ ఫాదర్ అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి పి అనేటువంటి నీస్ ఆఫ్ పి తీసుకున్నట్లయితే నీస్ ఆఫ్ పి అంటే కన్ఫామ్ గా మనకి ఫిమేల్ మెంబర్ అనేటువంటిది క్లారిటీ ఉంది కానీ క్యూనా ఎక్సా అనేది తెలియదు. ఓకే, జాగ్రత్త చూడండి. నీస్ ఆఫ్ పి ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ఈకి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో నీస్ రావాలని ఇచ్చాడు. అంటే ఇక్కడ ఫిమేల్ ఉంటే కన్ఫామ్ గా పర్సన్ మేల్ అయి ఉండాలి, ఇక్కడ ఫిమేల్ రావాలి, ఇక్కడ మేల్ రావాలండి. ఆల్టర్నేటివ్ గా తీసుకోవచ్చు కదా జెండర్స్, మనకి ఇలా రావాల్సి ఉంటుందండి. ఈ అనేటువంటి పర్సన్ మేల్ మెంబర్ అనేది క్లారిటీ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఈకి లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి పర్సన్స్ ఎస్ అండ్ ఎం. వీళ్ళల్లో ఎస్ అనేటువంటి పర్సన్ మేల్ మెంబర్ కాబట్టి ఎస్ ఇక్కడ వస్తారు, ఎం ఇక్కడ వస్తారు. ఇక రిమైనింగ్ ఆర్ అనేటువంటి పర్సన్ ఎక్కడ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్ అనేటువంటి పర్సన్ ఇక్కడన్నా తీసుకోవాలి, ఇక్కడన్నా తీసుకోవాలండి. ఇప్పుడు ఆర్ అనేటువంటి పర్సన్ గురించి ఫస్ట్ లో ఇచ్చింది చూడండి. ఆర్ సిట్స్ ఫోర్త్ అండ్ ఇమీడియట్లీ రైట్. ఆర్ అనే పర్సన్ మనకి ఫోర్త్ టు ది రైట్ ఆఫ్ ఇస్ సన్ ఇన్ లా అండ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ హర్ డాటర్ ఇన్ లా అని ఇచ్చాడు. అగైన్ వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు ఏదరెంట్స్ లో ఉండాలి అన్నాడు. ఎస్ అనే పర్సన్ ఏదరెంట్స్ లో ఉన్నా కానీ సన్ ఇన్ లా కానీ డాటర్ ఇన్ లా కానీ అయ్యే అవకాశం లేదు. సో అందుకని ఇక్కడ ఆర్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ వాళ్ళ యొక్క డాటర్ ఇన్ లా తీసుకుంటే డాటర్ ఇన్ లాకి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో అవుతారు. వీడు సన్ ఇన్ లా అయితే రైట్ సైడ్ ఫోర్త్ పొజిషన్ సరిపోతారు చూడండి. సో ఈ అనేటువంటి పర్సన్ మనం సన్ ఇన్ లాగా తీసుకుంటున్నాను. ఈ యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరు? వి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎస్ అనేటువంటి పర్సన్ తీసుకుంటున్నాను. ఎస్ అనేటువంటి పర్సన్ పి యొక్క చిల్డ్రన్ కదా, ఇక్కడ ఎస్ అనేటువంటి పర్సన్ తీసుకుంటున్నానండి. ఇంకొక మేల్ మెంబర్ మనకి మిగిలిపోయారు. ఆ మేల్ మెంబర్ ఎవరు అనేటువంటిది చెక్ చేయాల్సి ఉంటుంది. పి అనేటువంటి పర్సన్ మేలా ఫిమేలా అనేటువంటిది మనకు కావాల్సి ఉంటుంది. ఓకే, సో రిమైనింగ్ పాసిబిలిటీస్ మనం ఫిల్ చేయగలిగితే ఓకే. ఒకసారి ఫస్ట్ కండిషన్ క్లారిటీ వచ్చిందండి. రెండో కండిషన్, నో వన్ సిట్ బిట్వీన్ ఎస్ అండ్ హిజ్ గ్రాండ్ మదర్ అండ్ వన్ ఆఫ్ దెమ్ సిట్టింగ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఈ హూ ఈజ్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్, వన్ ఆఫ్ దెమ్ సిట్టింగ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్. ఓకే, డాటర్ ఆఫ్ వి యొక్క డాటర్. ఓకే, వీస్ డాటర్, జాగ్రత్త చూడండి, సిట్టింగ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ హర్ అంకుల్. వి యొక్క డాటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అంకుల్కి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో ఉండాలి అని ఇచ్చాడు. అంటే వాళ్ళ యొక్క అంకుల్ ఇక్కడేగా ఉండాల్సింది, ఆ పర్సన్కి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో ఉండాలి అనేటువంటిది వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్. ఓకే, డాటర్ ఆఫ్ ఈ సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ అవర్ అంకుల్, బోత్ ఆర్ ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్. వాళ్ళిద్దరూ ఒకటే డైరెక్షన్ ఉండాలి. అంటే ఆ సర్కిల్ చేసినటువంటి పర్సన్ నార్త్ ఉంటే ఆ పక్కనే నార్త్ రావాలి, లేదా సౌత్ ఉంటే సౌత్ రావాలి. ఓకే, డాటర్ ఆఫ్ ఈ సిట్టింగ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ అవర్ అంకుల్, బోత్ ఆర్ ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్. నెక్స్ట్ నెవ్యూ ఆఫ్ వి యొక్క నెవ్యూ అంటే ఎవరు మనకి ఇప్పుడు? ఎస్. ఇది చూడండి, నెవ్యూ ఆఫ్ వి సిట్టింగ్ ఫోర్త్ అండ్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ హిజ్ ఫాదర్ అండ్ కజిన్ ఇన్ ది సేమ్ ఆర్డర్. జాగ్రత్త చూడండి, వి అనేటువంటి పర్సన్ అబ్జర్వ్ చేసినట్టు వి యొక్క నెవ్యూ ఆఫ్ ఈ సిట్టింగ్ ఫోర్త్ టు ది రైట్ ఆఫ్ హిజ్ ఫాదర్. మనకి ఈ ఎస్ అనేటువంటి పర్సన్ వాళ్ళ యొక్క ఫాదర్ కి రైట్ సైడ్ ఫోర్త్ పొజిషన్ లో ఉండాలంటే రౌండ్ అప్ చేసినటువంటి పర్సన్. ఇక్కడ సౌత్ ఫేసింగ్ అయితే రైట్ సైడ్ ఫోర్త్ పొజిషన్ లో ఉంటారు. అగైన్ అక్కడే ఇంకొక కండిషన్ ఉంది, అండ్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ హిజ్ కజిన్.
సో ఇది వీళ్ళిద్దరూ కన్ఫామ్ గా సౌత్ ఫేసింగే ఉండాలి. ఇందాకే చెప్పుకున్నాం, ఇందాక వాడు ఎంతకు ముందు కండిషన్ లో కూడా అది క్లారిఫై చేశాడు. ఇది ప్రీవియస్ కండిషన్, డాటర్ ఆఫ్ వి సిట్టింగ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ అవర్ అంకుల్ బోత్ ఆర్ ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్ అన్నాడు. సో వీళ్ళిద్దరు ఇక్కడ వి యొక్క డాటర్ రావాల్సి ఉంటుంది, ఇక్కడ వీస్ డాటర్, ఇక్కడ వి అనేటువంటి పర్సన్ యొక్క డాటర్ యొక్క అంకుల్ అని ఇచ్చాడు. ఓకే, వి అనేటువంటి పర్సన్ యొక్క డాటర్ యొక్క అంకుల్ అంటే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ఇంతవరకు అది పి అనేటువంటి పర్సన్ అవటానికి అవకాశం ఉందా, క్లారిటీ లేదండి. ఓకే, సో ఇక చూద్దాం నెక్స్ట్ కండిషన్. నెవ్యూ ఆఫ్ వి అనేటువంటి తీసేసుకున్నాము, డాటర్ ఆఫ్ వి, నెవ్యూ ఆఫ్ వి సిట్టింగ్ ఫోర్త్ అండ్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ హిజ్ ఫాదర్ అండ్ కజిన్ సేమ్ ఆర్డర్. నీస్ ఆఫ్ పి, పి అనేటువంటి పర్సన్ యొక్క నీస్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ సిట్టింగ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ఈ, ఈకి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో పి యొక్క నీస్ ఉండాలి. అండ్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ అవర్ గ్రాండ్ ఫాదర్, వాళ్ళ యొక్క గ్రాండ్ ఫాదర్ కి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఉండాలి. ఇప్పుడు ఒకసారి ఫేసింగ్స్ క్లారిటీ తీసుకోవచ్చు. జెండర్స్ వచ్చేసినాయి మనకి, పర్సన్స్ అందరు రాలేదు కానీ ఫేసింగ్స్ ఏమని చెప్పాడు మనకి, ఏ పర్సన్ తీసుకున్నా వాళ్ళ యొక్క నైబర్స్ ఇద్దరు సేమ్ ఆర్డర్ ఉండేటువంటి అవకాశం లేదు. వీడు నార్త్ అంటే వీడు సౌత్ ఉంటే వీడు కన్ఫామ్ గా నార్త్ అయి ఉండాలి మనకి. అగైన్ ఇక్కడ తీసుకుంటే వీడు నార్త్ కాబట్టి వీడు సౌత్, అంటే ఆపోజిట్ డైరెక్షన్స్. వీడు తీసుకుంటే వీడు సౌత్ కాబట్టి వీడు నార్త్ అండి, వీళ్ళు తీసుకుంటే వీళ్ళిద్దరు నార్త్ అండ్ సౌత్, వీళ్ళని తీసుకుంటే నార్త్ అండ్ సౌత్. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క పాసిబిలిటీస్ ఆపోజిట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఫేసింగ్స్ క్లియర్. నీస్ ఆఫ్ పి సిట్టింగ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ అండ్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ అవర్ గ్రాండ్ ఫాదర్. ఓన్లీ 3 persons సిట్ బిట్వీన్ డాటర్ ఇన్ లా ఆఫ్ ఎం. డాటర్ ఇన్ లా ఆఫ్ ఎం అంటే ఎవరు మనకి, ఎం యొక్క డాటర్ ఇన్ లా ఎవరైతే ఉన్నారో, ఎం యొక్క డాటర్ ఇన్ లా ఈ పర్సన్ అండి. ఓకే, ఆ పర్సన్ కి అండ్ ఈస్ డాటర్ అని ఇచ్చాడు. ఈ అనేటువంటి పర్సన్ యొక్క డాటర్ కి మధ్యలో మనకి 3 persons ఉండాలని ఇచ్చాడు. అంటే మనకి ఈ రెండిట్లో మనకి 3 members ఉన్నారనేది క్లారిటీ ఉంది. ఓకే, ఇక రిమైనింగ్ పాసిబిలిటీస్ అంటే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో రిమైనింగ్ పాసిబిలిటీస్ మీద డిపెండ్ అయ్యి మనం వెరిఫై చేసి తీసుకోవాల్సి ఉంటుందండి. ఒక్కసారి వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ లో 152 చూడండి. 52 హూ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ ఈ అండ్ పి, ఈకి పీకి మధ్యలో ఎవరున్నారు అన్నాడు. అగైన్ ఆప్షన్స్ లో ఒకే ఒక్కడి గురించి చెప్తున్నాడు. ఈకి పీకి మధ్యలో ఎవరున్నారంటే ఇక్కడ పి తీసుకున్నట్లయితే ఛాన్స్ వస్తుందండి. అంటే పి అనేటువంటి పర్సన్ మనకి మేల్ మెంబర్ అనేది క్లియర్ వచ్చింది. అంటే పి అనేటువంటి పర్సన్ మేల్ మెంబర్ అంటే ఇక్కడ పి తీసుకోవడానికి అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం పి యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరో తెలియదు. ఓకే, ఇప్పుడు ఈకి పీకి మధ్యలో ఉన్నటువంటి పర్సన్ ఎవరంటే జాగ్రత్త చూడండి. ఆప్షన్స్ ఎస్ ఉండే అవకాశం లేదు. సెకండ్ ఆప్షన్ ఎం క్యాన్సిల్, థర్డ్ ఆప్షన్ క్యూ దెర్ ఇస్ ఎ ఛాన్స్, ఫోర్త్ ఆప్షన్ ఆర్ పనికిరాదు, ఫిఫ్త్ ఆప్షన్ వి అనేటువంటి పర్సన్ మనకి అక్కడ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో మనకి వి అనేటువంటి పర్సన్ తీసుకోవాలా లేకపోతే అక్కడ క్యూ అనేటువంటి పర్సన్ తీసుకోవాలా అంటే వి అనేటువంటి పర్సన్ ఆల్రెడీ మనకి క్లారిటీ ఉందండి. ఇక్కడ మనకి జాగ్రత్త చూడండి, ఇక్కడ వచ్చేటువంటి పర్సన్ ఎవరు రావాలి మనకి, పి అనేటువంటి పర్సన్ యొక్క నీస్ అని ఇచ్చాడు. చూడండి వాడు ఇచ్చింది చూడండి నీస్ గురించి. డాటర్ ఆఫ్ వీస్ డాటర్ ఎవరైతే ఉన్నారో సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ అవర్ అంకుల్, వాళ్ళ యొక్క అంకుల్కి ఇమీడియట్లీ రైట్ సైడ్ అంటే పీకి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో వచ్చేటువంటి పర్సన్ వాళ్ళ యొక్క డాటర్, వి యొక్క డాటర్. అంటే అక్కడ వి రావడానికి వీల్లేదుగా. సో అంటే ఇక్కడ వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరైనా తీసుకోవచ్చు, క్యూ అవడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ క్యూ తీసుకోవచ్చు. ఇక ఆటోమేటిక్ గా రిమైనింగ్ ఇక్కడ మిగిలినటువంటి పర్సన్ ఎవరంటే ఎక్స్. ఓకే, ఇక రిమైనింగ్ పాసిబిలిటీస్ లో తీసుకున్నట్లయితే ఇక్కడ డాటర్ ఇన్ లా రావాలి. డాటర్ ఇన్ లాకి ఇమీడియట్లీ రైట్ సైడ్. సో ఇక్కడ డాటర్ని తీసేసుకుంటున్నాను. సో ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. సో లాస్ట్ కండిషన్ లో మనకి డైరెక్ట్ పాసిబిలిటీ లేదు కాబట్టి వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ లో 152 మీద డిపెండ్ అయ్యి ఓవరాల్ ఫిక్స్ చేస్తున్నానండి. ఓకే, ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. సో మనకిది బ్లడ్ రిలేషన్స్ పాసిబిలిటీ అనేది క్లియర్ గా డైరెక్ట్ గా అయితే చెప్పలేదు. వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ మీద డిపెండ్ అయ్యి జాగ్రత్తగా వెరిఫై చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఓకేనండి. సో ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ 56 to 60 చూడండి. 56 దగ్గర నుంచి తేయండి. 56th onwards 4 persons B, D, G and H are in a family, all of them having different heights ఏవో ఇచ్చాడు అండ్ ఏజెస్ ఏవో ఇచ్చాడు, బట్ నాట్ నెసెసరీ ఇన్ ది సేమ్ ఆర్డర్, అదే ఆర్డర్ కాదు అని ఇచ్చాడు. ఇఫ్ వీ గివ్ ది ర్యాంక్స్ టు దెమ్ అసెండింగ్ టు దేర్ హైట్ అండ్ ఏజ్,
డిసెండ్ టు అసెండ్, నథింగ్ బట్ టాప్ టు బాటమ్ తీసుకుంటారు, అంతకన్నా ఏం లేదు మనకి. అంటే హైయెస్ట్ వెయిట్ ఉన్నవాడికి ఫస్ట్ ర్యాంక్ ఇస్తున్నాడండి, అదే హైయెస్ట్ హైట్ ఉన్నవాడికి ఫస్ట్ ర్యాంక్ ఇస్తున్నాడు, అంతకన్నా ఏం లేదు. నో వన్ గెట్ ది సేమ్ ర్యాంక్ ఇన్ 2 పారామీటర్స్ ఎట్ ఎ టైం, ఇది మెయిన్ పాయింట్. ఒకేసారి మనకి ఒకే ర్యాంక్ రెండిట్లో, అంటే హైయెస్ట్ హైట్ ఉన్నవాడు హైయెస్ట్ వెయిట్ ఉండటానికి వీల్లేదు. ఓకే, అలాగే సెకండ్, థర్డ్, ఫోర్త్ అనమాట. అకార్డింగ్ టు దిస్ ఫ్యామిలీ హస్బెండ్ ఆర్ ఎల్డర్ దాన్ దేర్ వైఫ్స్. ఓకే, హస్బెండ్ అనేటువంటి పర్సన్ వాళ్ళ యొక్క వైఫ్ కన్నా ఎల్డర్ అని ఇచ్చాడు. సో ఇక చూద్దాం, బి బి డి జి హెచ్. ఓకే, ఇలా మనకి వాడు ఇచ్చినటువంటి కాలమ్స్ తీసుకున్నానండి. ఫస్ట్ హైట్, తర్వాత ఏజ్ తీసుకుందాం. ఇక్కడ హెచ్ అని రాస్తున్నాను, ఇక్కడ ఏ అని రాస్తున్నాను, హైట్ అండ్ ఏజ్. ఓకే, ఇప్పుడు మనకి వాడు ఇచ్చిన కండిషన్ ఏంటంటే మొత్తం మీద మనకి కపుల్స్. ఓకే, వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి 2 కపుల్స్ ఉండాలి, 4 మెంబర్స్ కాబట్టి. ఓకేనండి, అకార్డింగ్ టు దిస్ ఫ్యామిలీ హస్బెండ్స్ ఆర్ ఎల్డర్ దాన్ దేర్ వైఫ్స్ అని ఇచ్చాడు కాబట్టి కన్ఫామ్ గా 2 కపుల్స్ అనేటువంటి తీసుకోవాల్సింది, అంతకన్నా వేరే ఛాన్స్ లేదు. 4 పర్సన్స్ అని ఇచ్చాడు, ఫ్యామిలీ ఆల్ ఆఫ్ దెమ్ డిఫరెంట్ హైట్స్ అండ్ ఏజెస్. ఓకే, నాట్ నెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్. ఇక ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఓకే, ఫస్ట్ కండిషన్ చూడండి, అకార్డింగ్ టు దిస్ ఫ్యామిలీ హస్బెండ్స్ ఆర్ ఎల్డర్ దాన్ దేర్ వైఫ్స్. ఓకే, డి ఈజ్ టాలర్ అండ్ యంగర్ దాన్ హెచ్. జాగ్రత్త చూడండి, డి ఈజ్ టాలర్ దాన్ హెచ్, డి అనేటువంటి పర్సన్ హెచ్ కన్నా టాలర్ అని ఇచ్చాండి. బట్ రివర్స్, డి ఈజ్ యంగర్ దాన్ హెచ్ అని ఇచ్చాండి. డి అనేటువంటి పర్సన్ తీసుకున్నట్లయితే డి అనేటువంటి పర్సన్ హెచ్ కన్నా యంగర్ అని ఇచ్చాడు. డి అనేటువంటి పర్సన్ హెచ్ కన్నా యంగర్ అని ఇచ్చాడు. ఓకే, సో ఏజెస్ అండ్ హైట్స్ పాసిబిలిటీలో వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. అంటే కాన్సిక్యూటివ్ గా ఉండాలని ఏమీ లేదు, ఎవరెంత ఏజ్ ఎవరెంత హైట్ కూడా క్లారిటీ లేదు మనకి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, హస్బెండ్ ఆఫ్ జీ ఈజ్ టాలర్ దాన్ టు హర్. హస్బెండ్ ఆఫ్ జీ, జీ అనేటువంటి పర్సన్ యొక్క హస్బెండ్ తీసుకున్నట్లయితే జీస్ హస్బెండ్, జీ అనేటువంటి పర్సన్ యొక్క హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ జీ కన్నా టాలర్ అని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి, ది హస్బెండ్ ఆఫ్ జీ ఈజ్ టాలర్ టు హర్ అని ఇచ్చాడు. సో హైట్స్ లో వీడే ఎక్కువ, హైట్స్ లో. ఏజ్ లో కూడా వాడే ఎక్కువ ఉంటాడుగా, అది ఆల్రెడీ చెప్పాడు మనకు. జీ అనేటువంటి పర్సన్ యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో కన్ఫామ్ గా జీ అనేటువంటి పర్సన్ కన్నా ఎక్కువే ఉండాలి. ఇది హైట్ ఎక్కువ ఉండాలని చెప్పాడు, ఆల్రెడీ ఏజ్ ఎక్కువ ఉండాలనేది ఇనీషియల్ గా చెప్పాడు మనకు. ఓకేనండి, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది, డాటర్ ఇన్ లా ఆఫ్ బి ఈజ్ షార్టర్ టు హిమ్ అండ్ జీ ఈజ్ నాట్ ది షార్టెస్ట్. సో జీ అనేటువంటి పర్సన్ షార్టెస్ట్ కాదు అన్నాడు. అంటే షార్టెస్ట్ కాదు అంటే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో షార్టెస్ట్ హైట్ వచ్చేటప్పటికి జీ 5.8 కాదనేది క్లారిటీ ఉందండి. ఓకే, దానికన్నా ముందు డాటర్ ఇన్ లా ఆఫ్ బి ఈజ్ షార్టర్ టు హిమ్ అని ఇచ్చాడు. ఇప్పుడు డాటర్ ఇన్ లా ఆఫ్ బి అని ఇచ్చాడు. డాటర్ ఇన్ లా ఆఫ్ బి అంటే జీ అనేటువంటి పర్సన్ ని జీ యొక్క లైఫ్ పార్ట్నర్ బి తీసుకోవడానికి అవకాశం ఉంది, లేదా ఇంకో రిప్రజెంటేషన్ అయినా తీసుకోవడానికి ఛాన్స్ ఉందండి. ఓకే, జాగ్రత్త చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో కనుక అబ్జర్వ్ చేస్తే హెచ్ అనేటువంటి పర్సన్, నెక్స్ట్ అదే విధంగా డి అనేటువంటి పర్సన్, వీళ్ళిద్దరిలో హెచ్ అనేటువంటి వాడు డి కన్నా మనకి కన్ఫామ్ గా ఏజ్ ఎక్కువ అని ఇచ్చాయండి. ఒకవేళ హెచ్ అండ్ డి లైఫ్ పార్ట్నర్స్ అయితే హెచ్ అనేటువంటి వాడు డి కన్నా ఎక్కువ ఉండటానికి అవకాశం ఉంది కదా అనేటువంటి రిప్రజెంటేషన్ తో మనం తీసుకోవడానికి అవకాశం ఉందండి. ఓకే, అలా కాకుండా రివర్స్ తీసుకున్నారనుకోండి, అంటే రివర్స్ అంటే డాటర్ ఇన్ లా ఆఫ్ బి ఈజ్ షార్టర్ టు హిమ్ అని ఇచ్చాడు. డాటర్ ఇన్ లా ఆఫ్ బి, బి ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, జాగ్రత్త చూడండి, ఇలా కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే హెచ్ అనేటువంటి పర్సన్ డి కన్నా పెద్దోడని ఇచ్చాడు. ఇలా తీసుకున్నట్లయితే హెచ్ అనేటువంటి పర్సన్ డి కన్నా పెద్దోడని ఇచ్చాడు కాబట్టి హెచ్ ఇక్కడ తీసుకోవచ్చు, డి ఇక్కడ తీసుకోవచ్చు, అంతే కదా. హెచ్ అనేటువంటి పర్సన్ డి కన్నా పెద్దోడని ఇచ్చాడు కాబట్టి. ఓకే, డాటర్ ఇన్ లా ఆఫ్ బి ఈజ్ షార్టర్ టు హిమ్ అని ఇచ్చాడు. ఇక్కడ మనకి ఈ కండిషన్ మీద డిపెండ్ అయ్యి డాటర్ ఇన్ లా ఆఫ్ బి షార్టర్ టు హిమ్ అంటే బి అనేటువంటి పర్సన్ మేల్ మెంబర్ అని తీసేసుకోవచ్చుగా. ఓకేనా,
ఇలా తీసుకుంటున్నాను. ఎందుకంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళల్లో బి అనేటువంటి పర్సన్ యొక్క ఏజ్ మనం చెప్పేయచ్చు. ఫ్యామిలీలో వాడేగా అందరికన్నా హైయెస్ట్ అవ్వాల్సింది. ఇప్పుడు మనకి ఫ్యామిలీ రూల్ ప్రకారం హస్బెండ్ కన్ఫామ్ గా వైఫ్ కన్నా ఏజ్ ఎక్కువ అండి. అగైన్ హెచ్ అండ్ బి యొక్క చిల్డ్రన్ జీడీ అని తీసుకుంటున్నాం కాబట్టి వీళ్ళిద్దరికన్నా హెచ్ అండ్ బి ఏజ్ ఎక్కువ అయి ఉండాలి. హెచ్ అండ్ బిలో కన్ఫామ్ గా బి అనేటువంటి పర్సన్ యొక్క ఏజ్ ఎక్కువ అయి ఉండాలి. అంటే బి అనేటువంటి పర్సన్ యొక్క ఏజ్ ఎంత అవ్వచ్చు? 38 అవ్వాలండి. దాని తర్వాత హెచ్ యొక్క ఏజ్ రావాలి. ఎంత రావాలి? 34 రావాలి. అంతే కదా. అగైన్ జి అండ్ డిలో నెక్స్ట్ రావాల్సినటువంటిది ఎవరు అంటే డి. డి అనేటువంటి పర్సన్ యొక్క ఏజ్ నెక్స్ట్ తీసుకోవచ్చు. డి ఎంత తీసుకోవచ్చు అండి? 25 తీసుకోవచ్చు. ఈ పర్సన్ 23. సో ఈ ఒక్క పాయింట్ మీద డిపెండ్ అయ్యి మొత్తం ఫిల్ చేయొచ్చు చూడండి మనం. ఓకేనా. సో ఈ కండిషన్ మీద డిపెండ్ అయ్యి ఇలా తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. అగైన్ హెచ్ అండ్ డిలో హెచ్ అనేటువంటి పర్సన్ తీసుకున్నాం. ఇప్పుడు డి అనేటువంటి పర్సన్ హెచ్ కన్నా మనకి కన్ఫామ్ గా హైట్ ఎక్కువ అని ఇచ్చాయండి. జాగ్రత్త చూడండి. డి అనేటువంటి పర్సన్ హెచ్ కన్నా హైట్ ఎక్కువ. అగైన్ జి అండ్ డిలో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే జి అనేటువంటి పర్సన్ కన్నా మళ్ళీ డీనే ఎక్కువ అని ఇచ్చాడు హైట్. అంటే జి అనేటువంటి పర్సన్ కన్నా హెచ్ అనేటువంటి పర్సన్ కన్నా వీళ్ళిద్దరి కన్నా ఎవరు ఎక్కువ అని తెలుసు మనకి? డి అనేటువంటి పర్సన్ హైట్ ఎక్కువ అని తెలుసండి. సో వీళ్ళిద్దరిలో మనకి ఎవరెంత అనేటువంటిది క్లారిటీ లేదు. అగైన్ ఇక్కడ హెచ్ అనేటువంటి పర్సన్ జి అనేటువంటి పర్సన్ గురించి అబ్జర్వ్ చేసినట్లయితే కన్ఫామ్ గా కంపారిజన్ లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది తెలియదు. నెక్స్ట్ ఫర్దర్ గా లాస్ట్ లో ఇచ్చింది డాటర్ ఇన్ లా ఆఫ్ బి. బి యొక్క డాటర్ ఇన్ లా షార్టర్ టు హిమ్ అని ఇచ్చాడు. అంటే డాటర్ ఇన్ లా అంటే ఎవరు? జి. జి అనేటువంటి పర్సన్ బి కన్నా వెయిట్ తక్కువ అని ఇచ్చాడు. సారీ హైట్ తక్కువ. సారీ ఒకసారి జాగ్రత్త చూడండి. మనకి జి అనేటువంటి పర్సన్ కన్ఫామ్ గా మనకి బి అనేటువంటి పర్సన్ కన్నా హైట్ తక్కువ అని ఇచ్చాయండి. అగైన్ ఈ జి అనేటువంటి పర్సన్ డి అనేటువంటి పర్సన్ కన్నా హైట్ తక్కువ. వీళ్ళిద్దరి కన్నా హైట్ తక్కువ అయి ఉండాలి. అగైన్ జి అనేటువంటి పర్సన్ షార్టెస్ట్ కాదు. అంటే మనకి జి అనే పర్సన్ 5.8 కాదు. అగైన్ జి అనేవాడి కన్నా ఎత్తున్న వాళ్ళు ఇద్దరు ఉండాలంటే జి యొక్క హైట్ ఎంత అవడానికి అవకాశం ఉంది? వాడు ఇచ్చినటువంటి నెంబర్స్ లో కనుక అబ్జర్వ్ చేస్తే 5.8 అయ్యే అవకాశం లేదు. అగైన్ ఆ 5.8 కన్నా ముందలు వచ్చేటువంటి పాసిబిలిటీలో 6.1 పనికిరాదు కాబట్టి వీడు 5.9 తీసుకోవచ్చండి. ఓకేనా. ఇప్పుడు జి అనేటువంటి పర్సన్ హెచ్ అనేటువంటి పర్సన్ వీళ్ళిద్దరూ బీడీల కన్నా హైట్ తక్కువ అని ఇచ్చాయండి. అంటే కన్ఫామ్ గా హెచ్ అనేటువంటి పర్సన్ వీళ్ళిద్దరి కన్నా తక్కువ అయి ఉండాలంటే 5.8 తప్పితే అవకాశం లేదు. అగైన్ బి అండ్ డీల్లో ఒకడు హైయెస్ట్ ఒకడు సెకండ్ హైయెస్ట్ రావాలి. బి ఆల్రెడీ మనకి ఏజ్ లో హైయెస్ట్ ఏజ్ ఉన్నాడు కాబట్టి వీడు హైయెస్ట్ ఏజ్ వచ్చే అవకాశం లేదుగా. సో ఇక్కడ మనకి 6.1 వచ్చే అవకాశం లేదు. సో ఇక్కడ 6.1 తీసుకోవచ్చు. అప్పుడు వీడు ఫస్ట్ ర్యాంక్ అవుతాడు, వీడు సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంకు, ఫోర్త్ ర్యాంక్. అగైన్ ఇక్కడ తీసుకుంటే ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్. సరిపోతుంది చూడండి. సో మనం అక్కడ హెచ్ అండ్ బి లైఫ్ పార్ట్నర్స్ ఎందుకు అనుకున్నాము, జి అండ్ డి లైఫ్ పార్ట్నర్స్ ఎందుకు అనుకున్నాము అనేది అక్కడే చెప్పాను మీకు నేను. ఓకే, ఈ కంపారిజన్ తీసుకుంటే మొత్తం క్లారిటీ వచ్చేస్తుందండి. ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ ఉంది, చాలా కేర్ఫుల్ గా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ 61 దగ్గర నుంచి చూడండి. నెక్స్ట్ డేటా 161 దగ్గర నుంచి ఇచ్చినటువంటి చూడండి. 61 to 65. సో ఫస్ట్ వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేసినట్లయితే సమ్ ఆఫ్ ది పర్సన్స్ కీప్ దేర్ గోల్డ్ ఇన్ బ్యాంక్ లాకర్ అని ఇచ్చాయండి. అండ్ ఆల్ బాక్సెస్ ఆర్ అరేంజ్డ్ వన్ అబోవ్ బట్ నో వన్ కెప్ట్ సేమ్ వెయిట్ ఆఫ్ గోల్డ్. ఓకే, ఈచ్ బాక్స్ ఈజ్ ఏదర్ మెయింటైన్డ్ విత్ ఏ నేమ్ ఆర్ వెయిట్ అని ఇచ్చాడు. అంటే ప్రతి బాక్స్ కన్ఫామ్ గా ఉంటే ప్రతి బాక్స్ లో గోల్డ్ అన్నా ఉండాలి, లేదా ఆ పర్సన్ యొక్క ఎవరి యొక్క బాక్స్ అనేదన్నా మెన్షన్ చేసి ఉండాలి. అంటే నేము గోల్డ్ లేకుండా ఏ బాక్స్ ఉండదండి. ఓకే, నెక్స్ట్ ఇక ఈచ్ బాక్స్ ఈజ్ ఏదర్ మెయింటైన్డ్ విత్ నేమ్ ఆర్ వెయిట్ అని ఇచ్చాడు. ఇక ఫర్దర్ గా బాక్స్ ఇచ్చింది. అంటే టోటల్ ఎన్ని బాక్సెస్ అనేది మనకు క్లారిటీ ఇవ్వలేదండి. ఫస్ట్ పాయింట్ అది. అయితే ప్రతి బాక్స్ లో ఉంటే వెయిట్ అన్నా ఉండాలి, గోల్డ్ వెయిట్ అన్నా ఉండాలి, లేదా ఆ బాక్స్ యొక్క నేమ్ అన్నా ఉండాలి. అన్నేముడు మాత్రం ఉండటానికి వీల్లేదు. ఓకే, సరే 1 by 1 కండిషన్స్ చూడండి. ఫస్ట్ కండిషన్
C is kept the gold immediately above the one who is kept immediately above the one 150 grams. జాగ్రత్త చూడండి, 150 గ్రామ్స్ తీసుకున్నట్లయితే 150 గ్రామ్స్ గోల్డ్ ఏదైతే ఉందో, C is kept the gold immediately above the one who is kept immediately above the one 150. 150కి immediately above అన్నదానికి immediately above C అని ఇచ్చాను. ఓకే, సి అనేటువంటిది తీసుకున్నట్లయితే 150 గ్రామ్స్ గోల్డ్ ఏదైతే ఉందో దానికి ఇమీడియట్లీ అబోవ్ అన్నదానికి ఇమీడియట్లీ అబోవ్. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది, యాజ్ మెనీ యాజ్ లాకర్స్ బిట్వీన్ బి అండ్ సి, సేమ్ ట్రిపుల్ నెంబర్ ఆఫ్ లాకర్స్ బిట్వీన్ ఎస్ అండ్ 200 గ్రామ్స్. ఓకే, ఇప్పుడు మనకి బికి సికి మధ్యలో ఎన్ని ఉన్నాయో తెలిస్తే లాకర్స్ దానికి 3 టైమ్స్ ఎస్ కి 200 కి మధ్యలో ఉండాలి. నో క్లారిటీ, ఇది కూడా ఎట్ ప్రజెంట్ మనం ఏమి కన్ఫామ్ గా చెప్పలేము. Next, one who has 500 grams is placed his locker immediately above use locker and one of them occupied either top or bottom of the position. జాగ్రత్త చూడండి, మనకి ఈ 500 గ్రామ్స్ ఇమీడియట్లీ అబోవ్ యూ అని ఇచ్చాడు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటే టాప్ లో అన్నా ఉండాలి లేదా బాటమ్ లో అన్నా ఉండాలి. నో క్లారిటీ ఇది కూడా. As many as lockers between Q and 200 grams is same number of lockers above the one 150 గ్రామ్స్. క్యూకి 200కి మధ్యలో ఎన్ని ఉన్నాయో 150కి అబోవ్ కూడా అన్ని లాకర్సే ఉండాలి. నో క్లారిటీ. ఓకే, నెక్స్ట్, ఓన్లీ 2 లాకర్స్ ఆర్ అబోవ్ ది సీస్ లాకర్ అండ్ బీస్ లాకర్ డజంట్ హ్యావ్ ఎయిదర్ 150 ఆర్ 500 గ్రామ్స్. జాగ్రత్త చూడండి, ఓన్లీ 2 లాకర్స్ ఆర్ అబోవ్ ది సీస్ లాకర్, సి యొక్క లాకర్ కన్నా పైన 2 లాకర్స్ ఉన్నాయని ఇచ్చాడు. అంటే సి అనేటువంటి దానికన్నా పైన 2 లాకర్స్ అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ లాకర్స్ పైన వచ్చేటువంటి అవకాశం లేదు. ఓకేనా. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఓన్లీ 2 లాకర్స్ అబోవ్ సీస్ లాకర్, బీస్ లాకర్ డస్ నాట్ హ్యావ్ ఎయిదర్ 150 ఆర్ 500. ఇది మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇవ్వటం, ఎందుకంటే బి అనేటువంటి లాకర్ నేమ్ వచ్చిందంటే దానికి నెంబర్ రాకూడదు, నెంబర్ అన్నా ఉండాలి నేమ్ అన్నా ఉండాలన్నాడు. ఇది మనకి ఉపయోగం లేదు, కన్ఫ్యూజ్ చేయటమే. నెక్స్ట్, ఓన్లీ 1 లాకర్ ఈజ్ దేర్ బిట్వీన్ దోస్ హూ హ్యాస్ 200 అండ్ 250 గ్రామ్స్ అండ్ దీస్ లాకర్స్ ఆర్ నాట్ ప్లేస్డ్ బిలో ది వన్ హూ హ్యాస్ 150 గ్రామ్స్. జాగ్రత్త చూడండి, 200కి 250కి మధ్యలో 2 లాకర్స్ 1 లాకర్ ఉండాలని ఇచ్చాండి. 1 లాకర్, ఇవి రెండు 150కి అబోవ్ ఉండాలంటే ఇక్కడ 200 తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఎంత రావాలి మీకు 250. లేదు, ఇక్కడ 250 తీసుకుంటే ఇక్కడ 200. 250 ఏది ఎక్కడ అనేది ఎట్ ప్రజెంట్ కన్ఫామ్ గా తెలియదు. వన్ ఆఫ్ ది పాసిబిలిటీ తీసుకుంటున్నానండి. సపోజ్ ఇక్కడ 250 తీసుకుంటే ఇక్కడ ఎంత రావాలి మీకు 200. నాట్ కన్ఫామ్, వన్ ఆఫ్ ది పాసిబిలిటీ ఫిక్స్ చేస్తున్నానండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది, బీస్ లాకర్ ఈజ్ నాట్ ప్లేస్డ్ బిలో సీస్ లాకర్. సి యొక్క లాకర్ కన్నా కింద ఉండకూడదంటే బీనే టాప్ అయి ఉండాలి, ఇంకా అంతకన్నా అవకాశం లేదు. ఎందుకంటే నేము నెంబరు రాకుండా ఉండటానికి అవకాశం ఉన్నది ఒకటే కాబట్టి సికి పైన. ఇప్పుడు బ్యాక్ వెళ్ళి ఆపిన కండిషన్స్ కంపారిజన్ ఉంది చూడండి. యాజ్ మెనీ బాక్సెస్, యాజ్ మెనీ లాకర్స్ బిట్వీన్ బి అండ్ సి, బికి సికి మధ్యలో 1 లాకర్ ఉంది. దానికి ట్రిబుల్ ఏమని చెప్తున్నాడు, ఎస్ అండ్ 200 అని ఇచ్చాడు. చూడండి, ట్రిబుల్ నెంబర్ ఆఫ్ లాకర్స్ బిట్వీన్ ఎస్ అండ్ 200. 200 ఇక్కడ ఉంది కాబట్టి ఎస్ 1 2 3, ఇక్కడ ఎస్ అనేటువంటి లాకర్ రావాలి. 200కి ఎస్కి మధ్యలో 3 లాకర్స్ సరిపోతున్నాయండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. నెక్స్ట్ వన్, యు ఈజ్ వన్ ఆఫ్ ది యు అనేటువంటిది 500. ది వన్ 500 గ్రామ్స్ ప్లేస్డ్ ది లాకర్ ఇమీడియట్లీ అబోవ్ యు అని ఇచ్చాండి. రెండిట్లో ఏదో టాపో బాటమ్ అన్నాడు. ఇక్కడ టాప్ ఉండే అవకాశం లేదుగా, సో కన్ఫామ్ గా యు అండ్ 500 బాటమ్ లో రావాలి. బాటమ్ మోస్ట్ పాసిబిలిటీ యు రావాలండి. ఓకేనా. నెక్స్ట్, యాజ్ మెనీ లాకర్స్ బిట్వీన్ క్యూ అండ్ 200, క్యూకి 200కి మధ్యలో ఎన్నైతే ఉన్నాయో సేమ్ నెంబర్ ఆఫ్ లాకర్స్ అబోవ్ 150. 150కి అబోవ్ ఎన్ని ఉన్నాయి మనకి 4 లాకర్స్ ఉన్నాయండి. ఇప్పుడు క్యూకి 200కి మధ్యలో కూడా మనకి 4 లాకర్స్ రావాలి. 1 2 3 4, ఇక్కడ క్యూ రావాలండి. ఓకే, సో నెక్స్ట్ ఇంకా యు అనేటువంటిది 500 బాటమ్ రెండిట్లో ఉండటానికి అవకాశం ఉంది. ఇక్కడ 500 తీసుకున్నారనుకోండి, దానికి ఇమీడియట్లీ బిలో యు రావడానికి అవకాశం ఉంది. అయితే మధ్యలో 2 ఎంటీ బాక్సెస్ వచ్చినాయి. జోన్ ఎంటీ లాకర్స్ ఉండొచ్చా? ఎంటీ లాకర్స్ ఎక్కడ మనకి చెప్పలేవాడు, కన్ఫామ్ గా నెంబర్ అన్నా ఉండాలి నేమ్ అన్నా ఉండాలన్నాడు. అంటే ఇది ఫెయిల్ అయినట్టే. ఎక్కడ తేడా వచ్చి ఉండొచ్చు, 200 250 మార్చచ్చుగా. మనం వన్ ఆఫ్ ది పాసిబిలిటీ కన్సిడరేషన్ తీసుకున్నాం, అది మారుస్తున్నాను చూడండి. సో 2 250 మారుద్దాం.
ఇక్కడ 200 తీసుకున్నారనుకోండి, ఇక్కడ 250 తీసుకుంటున్నాను, టాప్ లో బి ఫిక్స్ చేస్తున్నాను. బికి సికి మధ్యలో ఒకటి ఉంటే 200కి ఎస్కి మధ్యలో దానికి 3 టైమ్స్ రావాలని ఇచ్చాడు. సో 200కి ఎస్కి మధ్యలో 3 టైమ్స్ 1 2 3. సో ఎస్ అనేది ఇక్కడే రావాలి, ఇంకా వేరే అవకాశం లేదు. నెక్స్ట్ 150కి అబో ఎన్నైతే ఉన్నాయో జాగ్రత్త చూడండి. యాజ్ మెనీ బాక్సెస్ బిట్వీన్ క్యూ అండ్ ది వన్ హూ హాస్ 200 grams, సేమ్ నెంబర్ ఆఫ్ లాకర్స్ అబౌట్ 150 అని ఇచ్చాడు ఇన్ హిజ్ లాకర్. జాగ్రత్త, యాజ్ మెనీ లాకర్స్ బిట్వీన్ క్యూ అండ్ 200, క్యూకి 200కి మధ్యలో ఎన్ని ఉన్నాయో 150కి అబో అని ఉండాలన్నాడు. 150కి అబో మనకి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయండి. ఇప్పుడు 200కి క్యూకి మధ్యలో కూడా మనకి కన్ఫామ్ గా ఎన్ని రావాలి? 3 రావాలి. ఒకసారి చూడండి ఈ పాసిబిలిటీ. యాజ్ మెనీ లాకర్స్ బిట్వీన్ క్యూ అండ్ 200 ఓకే ఈజ్ సేమ్ యాజ్ ర్యాక్స్ అబోవ్ ది వన్ 150. 150కి పైన 4 ఉన్నాయి కాబట్టి 200కి క్యూకి మధ్యలో 4, 1 2 3 4. ఇక్కడ క్యూ రావడానికి అవకాశం ఉంది. ఎస్కి ఇమీడియట్లీ బిలో క్యూ తీసుకుంటున్నానండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వరకు తీసుకుంటే మొత్తం ఫిల్ అయిపోయినాయిగా, ఇంకా దానికన్నా కింద 2 ర్యాక్స్ తీసుకుంటున్నాను, దట్ ఇస్ 2 లాకర్స్. ఇది 500 తీసుకున్నారనుకోండి, ఇది 500 తీసుకుంటే ఇక్కడ యూ సరిపోతుందిగా. మనకి బాటమ్ మోస్ట్ పాసిబిలిటీ యూ తీసుకుంటున్నాను. ఎక్కడ మనకి లాకర్ ఖాళీ లేదు, నెంబర్ అన్నా ఉంది లేకపోతే నేమ్ అన్నా ఉంది. వాడు ఇచ్చిన కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేసే విధంగా మనకు వచ్చేటువంటి అరేంజ్మెంట్ ఇది. టోటల్ నెంబర్ ఆఫ్ లాకర్స్ అవి, ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ 166 దగ్గర నుంచి చూడండి. అగైన్ డేటా ఇచ్చాయండి. 6 persons. Okay, B, G, K, M, P and T are sitting in a triangle but facing the same direction, and the persons who are sitting at the corners facing towards the center, and the persons who are sitting in the sides are facing away from the center, and each one doing different professions. ఏవో professions అని ఇచ్చాయండి, not necessarily in the same order, and all of them belongs to one family. మళ్ళీ బ్లడ్ రిలేషను అరేంజ్మెంట్ ట్రయాంగిల్ ఇచ్చాయండి, ట్రయాంగిల్ అరేంజ్మెంట్ ఇచ్చాడు. ఈ ట్రయాంగిల్ అరేంజ్మెంట్ లో మనకి 6 members ఉన్నారని చెప్తున్నాయండి. ఓకే, మిడిల్లో 3 members, కార్నర్లో 3 members. మిడిల్లో 3 members తీసుకుంటున్నాను, కార్నర్లో 3 members తీసుకుంటున్నానండి. ఇలా మనకి మిడిల్లో 3 members ఉన్నారు. అగైన్ కార్నర్లో 3 members తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్దర్ గా వాళ్ళ యొక్క రిలేషన్స్, వాళ్ళ యొక్క బ్లడ్ రిలేషన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుందండి. ఓకే, సో కొంచెం పెద్దది తీసుకుంటున్నాను చూడండి, లేకపోతే ఓకే. ఫేసింగ్స్ ఏంటో చూడండి, ఎలా ఇచ్చాడో చూడండి. కార్నర్స్ ఫేసింగ్ ది టువర్డ్స్ ది సెంటర్, కార్నర్ లో ఉన్నటువంటి వాడు సెంటర్ ఆఫ్ ది టేబుల్ ఫేసింగ్ అని ఇచ్చాడు. మిడిల్లో ఉన్నటువంటి పర్సన్స్ ఏమో అవుట్ సైడ్ ఫేసింగ్ అని ఇచ్చాడు. ఓకేనండి, ఇక ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇంకా 1 by 1 వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ ఏంటి అనేటువంటి క్లారిఫికేషన్ తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ డాటర్ ఆఫ్ జీ. Daughter of G sitting second to the right of her sister-in-law and immediately left of collector. Daughter of G, G అనేటువంటి పర్సన్ యొక్క డాటర్ ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ హర్ సిస్టర్-ఇన్-లా. G యొక్క డాటర్, G అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసుకుంటే G's డాటర్ తీసుకున్నాను, G's డాటర్. ఓకే, ఎంతమంది అనేటువంటిది క్లారిటీ లేదు, జీస్ డాటర్ అనేటువంటి తీసుకుంటున్నాను చూడండి. జీస్ డాటర్, ది డాటర్ ఆఫ్ జీ సిట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ హర్ సిస్టర్-ఇన్-లా అండ్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ కలెక్టర్. వాళ్ళ యొక్క సిస్టర్-ఇన్-లా అని ఇచ్చాడు. అంటే జీ యొక్క డాటర్ యొక్క సిస్టర్-ఇన్-లా అంటే డాటర్కి బ్రదర్ ఉండాలి, ఆ పర్సన్ యొక్క లైఫ్ పార్ట్నర్ ఉండాలి. ఓకేనండి, వాడు ఇచ్చిన దాంట్లో మొత్తం మీద మనకి ఆల్ ఆర్ బిలాంగ్స్ టు వన్ ఫ్యామిలీ అని చెప్పాడు, కానీ ఇంకా క్లారిటీ ఏం లేదు. ఓకే, సో జీ అనేటువంటి పర్సన్ యొక్క డాటర్ ఎవరైతే ఉన్నారో సెకండ్ టు ది రైట్ ఆఫ్ హర్ సిస్టర్-ఇన్-లా, వాళ్ళ యొక్క సిస్టర్-ఇన్-లాకి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ అని ఇచ్చాడు. అండ్ లెఫ్ట్ ఆఫ్ కలెక్టర్ ఎవరు ఏంటనేది తెలియదు కాబట్టి తర్వాత చూద్దామండి. హస్బెండ్ ఆఫ్ కే ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ టీచర్ అండ్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది వన్ డాటర్-ఇన్-లా ఆఫ్ నర్స్.
సో నర్సు యొక్క డాటర్ ఇన్ లా అంటే జీ అండ్ దేర్ లైఫ్ పార్ట్నర్ అవటానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఒకళ్ళని తీసుకుంటే దెర్ ఇస్ అ పాసిబిలిటీ. జాగ్రత్త చూడండి. హస్బెండ్ ఆఫ్ కే సిట్టింగ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ టీచర్ అండ్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ థర్డ్ టు ది second to the left, third to the left of the one who is the daughter-in-law of nurse. Okay, next. P sitting second to the left and right of police and his father-in-law respectively. P sitting to the left and right of, second to the left and second to the right of police and his father-in-law. మనకి హిజ్ ఫాదర్ ఇన్ లా అని ఇచ్చాడు కాబట్టి పి అనేటువంటి పర్సన్ యొక్క ఫాదర్ ఇన్ లా అని వాడాడు అంటే ఇక్కడ పి అనేటువంటి పర్సన్ తీసుకోవాలి. జాగ్రత్త చూడండి. పి సిట్టింగ్ సెకండ్ టు ది లెఫ్ట్ అండ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ పోలీస్ అండ్ హిజ్ ఫాదర్ ఇన్ లా అంటే పి అనే పర్సన్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ పోలీస్, ఓకే, అండ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ హిజ్ ఫాదర్ ఇన్ లా రెస్పెక్టివ్లీ. పి యొక్క ఫాదర్ ఇన్ లా ఎవరో తెలిస్తే ఆ ఫాదర్ ఇన్ లాకి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఉన్నాడని తీసుకోవచ్చు. పోలీస్ కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఓకే. సింగర్ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ డాక్టర్ అండ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ జి. నో క్లారిటీ. బ్రదర్ ఆఫ్ టీ, టీస్ బ్రదర్ అని ఇచ్చాడు. టీస్ బ్రదర్ అని ఇచ్చాడంటే టీ ఇక్కడే తీసుకోవాలి, ఇంకా అంతకన్నా అవకాశం లేదు. బ్రదర్ ఆఫ్ టీ సిట్టింగ్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ సిస్టర్ ఇన్ లా ఆఫ్ టీ. టీ యొక్క బ్రదరు టీ యొక్క సిస్టర్ ఇన్ లాకి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ అంటే వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినట్టు బ్రదర్ ఆఫ్ టీ సిట్టింగ్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆర్ సిస్టర్ ఇన్ లా ఆఫ్ టీ. ఎమ్ ఈ సిట్టింగ్ ఎట్ ది కార్నర్ అండ్ సిట్ ఆపోజిట్ టు ది నర్స్. ఎమ్ అనేటువంటి పర్సన్ కార్నర్ లో ఉన్నాడు, ఆపోజిట్ లో ఎవరున్నారని చెప్తున్నాడు? నర్స్. ఇది వాడు ఇచ్చినటువంటిది. ఓకే, నెక్స్ట్ ఎమ్ ఈ సిట్టింగ్ ఆపోజిట్ టు ది నర్స్, కార్నర్ లో ఉన్నాడు. సన్ ఇన్ లా ఆఫ్ ఎం, ఎం యొక్క సన్ ఇన్ లా అంటే కన్ఫామ్ గా ఎం అనే పర్సన్ జీ యొక్క లైఫ్ పార్ట్నర్ అయి ఉండాలండి. ఓకే, సన్ ఇన్ లా ఆఫ్ ఎం, ఎం అనేటువంటి పర్సన్ యొక్క సన్ ఇన్ లా అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి వాడు ఇచ్చిన రిప్రజెంటేషన్ లో ఎంకి ఆపోజిట్ లో ఆ పర్సన్ యొక్క నర్స్ అని ఇచ్చాడు. అగైన్ పైన చూడండి, నర్స్ గురించి మాట్లాడినప్పుడు నర్స్ అంటే కన్ఫామ్ గా ఫిమేల్ అని తీసుకోవచ్చుగా. పైన ఇచ్చింది చూడండి. హస్బెండ్ ఆఫ్ కే సిట్టింగ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ టీచర్ అండ్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది వన్ హూ ఈస్ ది డాటర్ ఇన్ లా ఆఫ్ నర్స్. ఓకే, సో డాటర్ ఇన్ లా ఆఫ్ నర్స్ అంటే జి అండ్ ఎంలోనే ఎవరో ఒకళ్ళ నర్స్ అయ్యి ఉండాలి. సో ఎం అనేటువంటి పర్సన్ నర్సు కాదు అనేది క్లారిటీ ఉంది, అంటే కన్ఫామ్ గా జి అనేటువంటి పర్సనేగా నర్స్ అవ్వాల్సింది. సో జి ఫిమేల్ మెంబర్ అని తీసుకుంటున్నానండి. జి ఫిమేల్ మెంబర్, ఎం అనేటువంటి పర్సన్ మేల్ మెంబర్ గా తీసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ హస్బెండ్ ఆఫ్ కే అని ఇచ్చాడు. అక్కడ హస్బెండ్ ఆఫ్ కే అని ఇచ్చాడు కాబట్టి కన్ఫామ్ గా కే అనేటువంటి పర్సన్ మనకి ఏమని తీసుకోవచ్చు? ఫిమేల్ అని తీసుకోవచ్చు, అంటే కే ఇక్కడ వస్తాడు. ఇక లెటర్స్ లో వాడు ఇచ్చినటువంటి లెటర్స్ లో మనకు మిగిలినటువంటి లెటర్ ఎవరంటే బి. ఇది వాడు ఇచ్చినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క పాసిబిలిటీస్ వచ్చేసినాయి. ఇది పర్సన్స్ ఎవరనేది బ్లడ్ రిలేషన్ క్లారిటీ వచ్చింది. ఇక ప్రొఫెషన్స్ పొజిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, లాస్ట్ లో సన్ ఇన్ లా ఆఫ్ ఎం, ఎం యొక్క సన్ ఇన్ లా అంటే ఎవరు? పి. ఓకే, సన్ ఇన్ లా ఆఫ్ ఎం ఈ సిట్టింగ్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ సింగర్. పి అనేటువంటి పర్సన్ సింగర్ కి లెఫ్ట్ సైడ్ లో ఉండాలని ఇచ్చాడు. ఐ థింక్ బట్ ఇమీడియట్లీ లెఫ్ట్. ఓకే, ఒకసారి స్టార్టింగ్ కి వెళ్దాం. డాటర్ ఆఫ్ జి, జి యొక్క డాటర్ అంటే ఎవరండి? టి. సిట్టింగ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ హర్ సిస్టర్ ఇన్ లా అండ్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ కలెక్టర్. డాటర్ ఆఫ్ జి, జి యొక్క డాటర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఎవరు మనకి? టి. ఈ టీ అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ టీ అనేటువంటి పర్సన్ డాటర్ ఆఫ్ జీ సిటీ సెకండ్ టు ది రైట్ ఆఫ్ హర్ సిస్టర్ ఇన్ లా. కేకి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ ఎవరు రావాలి మనకి? టీ. కేకి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో టీ రావాలని ఇచ్చాడు. ఓకే, కే అండ్ టీ ఎక్కడో తెలియదు మనకి. హస్బెండ్ ఆఫ్ కే సిట్టింగ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ టీచర్ అండ్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది వన్ డాటర్ ఇన్ లా ఆఫ్ నర్స్. నర్సు యొక్క డాటర్ ఇన్ లా అంటే ఎవరు? కే. ఓకే, ఎట్ ప్రజెంట్ ఇది కూడా ఏది ఎక్కడ అనేది కన్ఫామ్ గా ఫిక్స్ చేయలేము, చూద్దాం. పి సిట్టింగ్ సెకండ్ టు ది రైట్, పి సిట్టింగ్ సెకండ్ టు ది లెఫ్ట్ అండ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ పోలీస్ అండ్ హిజ్ ఫాదర్ ఇన్ లా రెస్పెక్టివ్లీ. జాగ్రత్త చూడండి. పి అనేటువంటి పర్సన్ వాళ్ళ యొక్క ఫాదర్ ఇన్ లా. పి అనేటువంటి పర్సన్ యొక్క ఫాదర్ ఇన్ లా అంటే ఎవరు? ఎం. ఇప్పుడు ఈ పి అనేటువంటి పర్సన్
సిట్టింగ్ సెకండ్ టు ది లెఫ్ట్ అండ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ పోలీస్ అండ్ హిజ్ ఫాదర్ ఇన్ లా రెస్పెక్టివ్లీ. సో రెండో పాయింట్ వాళ్ళ ఫాదర్ ఇన్ లా అని ఇచ్చాడు కాబట్టి రెండో పాయింట్ అక్కడ ఏముంది, సెకండ్ టు ది రైట్. ఎమకి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఇక్కడ పి రావాలండి. ఈ పి సిట్టింగ్ సెకండ్ టు ది లెఫ్ట్, లెఫ్ట్ సైడ్ ఎవరికి, పోలీస్. ఇక్కడ పోలీస్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ వస్తారు, వీళ్ళు పోలీస్. పి అనే పర్సన్ పోలీస్ కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఉండాలి. పి అనేటువంటి పర్సన్ వాళ్ళ యొక్క ఫాదర్ కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఉండాలి. పి యొక్క ఫాదర్ ఇన్ లా ఎం కాబట్టి సరిపోతుంది. ఈ కండిషన్ ఫిక్స్ చేయగలుగుతున్నామండి. ఓకే, రెస్పెక్టివ్లీ. సింగర్ సిట్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ డాక్టర్ అండ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ జీ. జాగ్రత్త చూడండి, సింగర్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ డాక్టర్ అండ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ జీ. జీకి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో సింగర్ ఉండాలండి. ఓకేనా. అగైన్ సింగర్ సిట్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ డాక్టర్ అని ఇచ్చాడు, అంటే పి అనేటువంటి పర్సన్ డాక్టర్ అయి ఉంటాడు. సింగర్ అనేటువంటి వాడు డాక్టర్ కి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ లో ఉన్నాడు, జీకి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు అని తెలిసిపోయింది. ఇది కూడా ఫిక్స్ చేసుకున్నాము. బ్రదర్ ఆఫ్ టీ, టీ యొక్క బ్రదర్ అంటే ఎవరు, బి. ఓకే, బ్రదర్ ఆఫ్ టీ సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ సిస్టర్ ఇన్ లా ఆఫ్ టీ, అంటే కేక్ లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో మనకి బి రావాలని ఇచ్చాడు. కేక్ లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో బి. జాగ్రత్త చూడండి, కే ఇక్కడ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ 1 2 3 ఛాన్స్ ఉందండి. కే ఇక్కడ తీసుకునే లెఫ్ట్ సైడ్ 1 2 3 ఛాన్స్ ఉంది. కే ఇక్కడ తీసుకునే లెఫ్ట్ సైడ్ 1 2 3 అవకాశం. సో ఈ రెండిట్లో మనకి కన్ఫామ్ గా కే అనేటువంటి పర్సన్, బి అనేటువంటి పర్సన్ రావాలి. ఎవరు, సింగర్ అండ్ పోలీస్ లో కే అండ్ బి తప్పితే ఇంకెవరికి అవకాశం లేదు. అంటే ఆటోమేటిక్ గా టీ అనే పర్సన్ ఇక్కడ తీసుకోవచ్చు. ఓకే, ది బ్రదర్ ఆఫ్ టీ సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ సిస్టర్ ఇన్ లా ఆఫ్ టీ అని ఇచ్చాడు. ఓకే, తర్వాత ఎం సిట్స్ కార్నర్ అండ్ సిట్టింగ్ ఆపోజిట్ టు ది నర్స్. సన్ ఇన్ లా ఆఫ్ ఎం, ఎం యొక్క సన్ ఇన్ లా అంటే ఎవరు, పి. ఓకే, ఎం యొక్క సన్ ఇన్ లా పి. సిట్టింగ్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ సింగర్ అని ఇచ్చాడు, సింగర్ కి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ తీసుకున్నాడు. ఇప్పుడు ఆ ఫస్ట్ కండిషన్ చూసాము ఆపండి. ఫస్ట్ కండిషన్ చూడండి, డాటర్ ఆఫ్ జీ, జీ యొక్క డాటర్ అంటే ఎవరు, టీ. ఓకే, టీ సిట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ హర్ సిస్టర్ ఇన్ లా అండ్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ కలెక్టర్ అని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి, డాటర్ ఆఫ్ జీ సిట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ హర్ సిస్టర్ ఇన్ లా, వాళ్ళ యొక్క సిస్టర్ ఇన్ లాకి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఉండాలన్నాడు. టీ యొక్క సిస్టర్ ఇన్ లా అంటే ఎవరు, కే. కేకి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్. ఇక్కడ ఆటోమేటిక్ గా అప్పుడు బి అనేటువంటి పర్సన్ తీసుకోవచ్చు. జాగ్రత్త చూడండి, డాటర్ ఆఫ్ జీ, టీ అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ హర్ సిస్టర్ ఇన్ లా అండ్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ కలెక్టర్. టీ అనేటువంటి వాడు కలెక్టర్ కి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ అంటే వీడు కలెక్టర్ అయి ఉండాలి. ఈ ఎం అనేటువంటి పర్సన్ కలెక్టర్ గా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇక మిగిలినటువంటి పర్సన్ టీ యొక్క ప్రొఫెషన్ అక్కడ మిగిలినట్టు చూడండి ఏంటో. నెక్స్ట్ వన్ ఇచ్చాడు, హస్బెండ్ ఆఫ్ కే సిట్టింగ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ టీచర్. కే యొక్క హస్బెండ్ టీచర్ కి ఇమీడియట్లీ రైట్ సైడ్. సో ఇది వాడు ఇచ్చినటువంటిది. అంటే ఒక ఆర్డర్ లో అయితే లేదు, కానీ ఒకటికి రెండు సార్లు వాడు ఇచ్చిన కండిషన్స్ కంపేర్ చేస్తే ముందులో బ్లడ్ రిలేషన్స్ వచ్చేసింది. ఫర్దర్ గా దాని కంపారిటివ్ గా రిమైనింగ్ కండిషన్స్ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ డేటా చూడండి. 71 దగ్గర నుంచి ఇచ్చినటువంటిది కోడింగ్ డీకోడింగ్ అండి. ఇది ఒకటి కొంచెం లాజిక్ ఐడెంటిఫై చేయడం కష్టమే, అంత ఈజీ అయితే ఏం కాదు. అంటే బాగా డెప్త్ ఇచ్చాడండి లాజిక్. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ముందల ఈజీగా ఉండేటువంటి వాటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలో ఈజీగా ఉండేటువంటి రిప్రజెంటేషన్స్ అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే ఏం లేదండి, ప్రొడక్ట్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ వర్డ్స్ ఆఫ్ ది లాస్ట్ లెటర్స్ ఆఫ్ ది వర్డ్. సపోజ్ ఇక్కడ చూడండి, ఇవి చిన్న చిన్న తీసుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, సి అంటే 3, టీ అంటే 20. 3 into 20 ఎంత అవుతుంది, 60. సి ఇంటూ టీ అంటే 3 into 20 ఎంత వస్తుంది మనకి, 60. 60ని 6 + 0గా రాశాడండి, విచ్ ఇస్ ఈక్వల్ టు 6. ఓకేనండి. నెక్స్ట్ ఇంకోటి ఈజీగా ఉండేటువంటి చూసుకుందాం. సపోజ్ ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఈ రెండు తీసుకోండి, y ఇంటూ డి 25 into 4 విచ్ ఇస్ ఈక్వల్ టు 100. ఏం రాయొచ్చు, 1 + 0 + 0 విచ్ ఇస్ ఈక్వల్ టు 1. సరిపోతుందిగా. అగైన్ ఇది చూడండి, ఏ అంటే 1, అగైన్ 1, 1 into 1 అంటే 1 వస్తుంది. ఇలా మనకి
వాడు ఇచ్చినటువంటిది ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ది ఎదర్ పాసిబిలిటీస్, ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మల్టిప్లికేట్ చేసి ఆ వచ్చినటువంటి నెంబర్లో సమ్ ఆఫ్ ది డిజిట్స్ తీసుకున్నాడండి. ఓకే, సో సేమ్ లాజిక్ కింద జాగ్రత్తగా అప్లై చేసి చూడండి. ఇదొకటి ఐడెంటిఫై చేయటం అంత ఈజీ అయితే ఏమీ కాదు. ఓకేనా. నెక్స్ట్ 74 to 76 నార్మల్ సీక్వెన్సే, ఇది ఆపుతున్నానండి, ఇది పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఓకే, 77 దగ్గర నుంచి ఇచ్చినటువంటి డేటా తీసుకుంటున్నాను. 7 members రామ్, శ్యామ్, పాల్, లాల్, బాల్, బెన్, జోన్ ఆర్ లివింగ్ 7 floors of the building but not necessarily in the same order. A group of persons going to office at the same time on their respective vehicles. సో వాళ్ళ రెస్పెక్టివ్ వెహికల్స్ లో మనకి వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారని ఇచ్చాడు. ఇక ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, ఆల్ ది పర్సన్ స్టార్టింగ్ దేర్ జర్నీ టు ఆఫీస్ ఫ్రమ్ ది బిల్డింగ్. ఓకే, సో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఒక్కొక్కడు ఎక్కడెక్కడ ఆగిపోతున్నారు అనేటువంటి పాయింట్, అగైన్ వాళ్ళ యొక్క ఫ్లోర్స్ రెండు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇక ముందుల వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ లో డైరెక్షన్స్ తీసుకుందాం, ఫర్దర్ గా బిల్డింగ్స్ గురించి కూడా క్యాలిక్యులేట్ చేసింది కండిషన్ చూద్దాం. ఓకే, ఫస్ట్ పాయింట్ చూడండి. ఫస్ట్ వాడు ఇచ్చింది తీసుకుంటే ఆల్ ది పర్సన్ స్టార్టింగ్ దేర్ జర్నీ ఫ్రమ్ దేర్ ఆఫీస్ విత్ డిస్టెన్స్ ఆఫ్ అని ఇచ్చాడు చూడండి. సో ఫస్ట్ వాళ్ళ ఆఫీస్ నుంచి బయలుదేరాడండి. సపోజ్ ఇది ఆఫీస్ అనుకుందాం. ఆఫీస్ నుంచి ఎటు వెళ్ళారు చూడండి, బిల్డింగ్, సారీ, వాళ్ళ యొక్క బిల్డింగ్ నుంచి బయలుదేరి వెళ్ళారు. ఓకే, ఆల్ ది పర్సన్ స్టార్టింగ్ దేర్ జర్నీ ఆఫీస్ ఫర్ ది బిల్డింగ్ విత్ డిస్టెన్స్ ఆఫ్ 5 kilometers టువర్డ్స్ ది ఈస్ట్. స్టార్టింగ్ పాయింట్ నుంచి 5 kilometers ఈస్ట్ డైరెక్షన్ లో వెళ్ళాడు. ఇక్కడ మనకి ఫస్ట్ పర్సన్ ఆగాడండి. ఓకే, ఫస్ట్ పర్సన్, ఇది మనకి బిల్డింగ్. ఓకే, 5 kilometers ఈస్ట్ డైరెక్షన్ లోకి వెళ్ళగానే ఫస్ట్ పర్సన్ ఆగాడని ఇచ్చాడు అండ్ రీచ్డ్ హిజ్ ఆఫీస్ అని ఇచ్చాడు. ఫ్రమ్ దట్ విత్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 6 kilometers టువర్డ్స్ సౌత్, ఇక్కడ నుంచి సౌత్ డైరెక్షన్ లో 6 kilometers వెళ్తే ఇక్కడ సెకండ్ పర్సన్ ఆగాడని ఇచ్చాడు. టువర్డ్స్ ది సౌత్ సెకండ్ పర్సన్ రీచ్డ్ హిజ్ ఆఫీస్. ఫ్రమ్ దట్ విత్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 8 kilometers టువర్డ్స్ ది ఈస్ట్. ఓకే, థర్డ్ పర్సన్ రీచ్డ్ హిజ్ ఆఫీస్. 8 kilometers ఈస్ట్ డైరెక్షన్ లో వెళ్తే ఇక్కడ థర్డ్ పర్సన్ వాళ్ళ యొక్క ఆఫీస్ వచ్చిందంటండి. ఇది సెకండ్ పర్సన్, అది థర్డ్ పర్సన్. 8 kilometers టువర్డ్స్ ది ఈస్ట్, థర్డ్ పర్సన్ రీచ్డ్ ఆఫీస్. ఫ్రమ్ దట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 kilometers టువర్డ్స్ నార్త్, ఇక్కడ నుంచి 10 kilometers నార్త్ డైరెక్షన్ అని ఇచ్చాడు. ఇక్కడ మనకి ఫోర్త్ పర్సన్ 10 kilometers ఫోర్త్ పర్సన్ అని ఇచ్చాడు. ఫ్రమ్ దట్ విత్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 11 kilometers టువర్డ్స్ ది వెస్ట్. వెస్ట్ లో 11, 8 + 5 అంటే 13 అండి. 11 కాబట్టి కొంచెం తగ్గించి తీసుకుందాం, కొంచెం అవతల తీసుకుంటున్నాను. 11 kilometers. ఇక్కడ నెక్స్ట్ పర్సన్ 1 2 3 4 5, ఫిఫ్త్ పర్సన్ 11 kilometers. 11 kilometers టువర్డ్స్ వెస్ట్, ఫిఫ్త్ పర్సన్ రీచ్ హిజ్ ఆఫీస్. ఫ్రమ్ దట్ విత్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 5 kilometers టువర్డ్స్ నార్త్, సిక్స్త్ పర్సన్ రీచ్ హిజ్ ఆఫీస్. 5 kilometers నార్త్ లో వెళ్ళినట్లయితే సిక్స్త్ పర్సన్ వాళ్ళ యొక్క ఆఫీస్కి వచ్చాడని ఇచ్చాడు. ఓకే, ఫ్రమ్ దట్ విత్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 6 kilometers టువర్డ్స్ ది ఈస్ట్, సెవెంత్ వన్ రీచ్డ్ హిజ్ ఆఫీస్. 7 kilometers, లాస్ట్ లో 7 అయినా, 6 kilometers టువర్డ్స్ ది ఈస్ట్, సారీ 6 అండి, వీడు సెవెంత్ పర్సన్. ఓకే, 1 2 3 4 5 6 7, ఇలా మొత్తం మీద 7 persons వాళ్ళు ట్రావెల్ చేశారని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఇక ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటిది ఏంటంటే వీళ్ళ యొక్క ఫ్లోర్స్ మీద డిపెండ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏదో ఇచ్చాడు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క ఫ్లోర్స్ ఉన్నాయి కదా, కొంచెం అవతలకి తీసుకుంటున్నాను. చూ, ఫ్లోర్స్ ఇక్కడ రాద్దాం. 1 2 3 4 5 6 7. ఫ్లోర్స్. జాన్ లివ్ ఇన్ ది ఈవెన్ నెంబర్ ఫ్లోర్ బట్ నాట్ 4th. జాన్ అనేటువంటి వాడు ఈవెన్ నెంబరే కానీ 4th కాదంటే 2 కానీ 6th కానీ అవటానికి అవకాశం ఉందండి. ఓకే, బాల్ లివ్ ఇన్ ది ఆడ్ నెంబర్ ఫ్లోర్ బట్ నాట్ అబోవ్ జాన్. జాన్ కన్నా కిందే బాల్ అనేటువంటి వాడు ఆడ్ నెంబర్ ఫ్లోర్ లో ఉండాలని ఇచ్చాడు. నో క్లారిటీ. నెక్స్ట్, పాల్ ఈజ్ లివింగ్ ఇన్ ది ఆడ్ నెంబర్ ఫ్లోర్. పాల్ అనేటువంటి వాడు మనకి ఆడ్ నెంబర్ ఫ్లోర్ అని ఇచ్చాడు. పాల్ ఎక్కడో తెలియదు.
పాల్ ఈజ్ లివింగ్ ఇన్ ది ఆడ్ నెంబర్ ఫ్లోర్ అండ్ లివ్ ఇమీడియట్లీ బిలో ది శ్యామ్. శ్యామ్కి ఇమీడియట్లీ బిలో ఉండాలని ఇచ్చాడు. అంటే శ్యామ్ అనేటువంటి వాడు ఈవెన్ లో ఉండాలి. 6th ఫ్లోర్ లో ఉండొచ్చు, 4th ఫ్లోర్ లో ఉండొచ్చు, 2nd ఫ్లోర్ లో ఉండొచ్చు. పాల్ ఈజ్ లివింగ్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ అండ్ ఇమీడియట్లీ బిలో ది శ్యామ్స్ ఫ్లోర్ అండ్ వన్ ఆఫ్ దెమ్ లివింగ్ ఎదర్ టాప్ ఆర్ గ్రౌండ్ ఫ్లోర్ ఆఫ్ ది బిల్డింగ్. సో మనకి ఇక్కడ పాల్ అనేటువంటి పర్సన్ మనకి వాడు ఏమని చెప్తున్నాడు, మనకి ఆడ్ నెంబర్ ఫ్లోర్ లో ఉండాలని చెప్పాడండి. ఓకే, అండ్ లివింగ్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ అండ్ ఇమీడియట్లీ బిలో ది శ్యామ్ ఫ్లోర్ అండ్ నో వన్ లివ్ బిట్వీన్ ఎదర్ టాప్ ఆర్ గ్రౌండ్. వీళ్ళిద్దరూ టాప్ లో కానీ గ్రౌండ్ లో కానీ ఉండటానికి వీల్లేదు. లాల్ ఈజ్ లివింగ్ ఇమీడియట్లీ బిలో రామ్స్ ఫ్లోర్ అండ్ వన్ ఆఫ్ దెమ్ లివింగ్ ఎదర్ టాప్ ఆర్ గ్రౌండ్ ఫ్లోర్. ఓకే, ఓన్లీ వన్ పర్సన్ లివ్ బిట్వీన్ బాల్ అండ్ పాల్ అండ్ వన్ ఆఫ్ దెమ్ లివింగ్ ఇమీడియట్లీ అబోవ్ ది రామ్స్ ఫ్లోర్. జాగ్రత్త చూడండి, మనకి ఈ రామ్ అనేటువంటి పర్సన్ గురించి అబ్జర్వ్ చేస్తే లాల్ ఈజ్ లివింగ్ ఇమీడియట్లీ బిలో రామ్ అని ఇచ్చాడు. ఓ పక్కన రాస్తున్నాను చూడండి, ఇక్కడ రాసుకుంటున్నాను. రామ్ అనేటువంటి పర్సన్కి ఇమీడియట్లీ బిలో ఎవరు రావాలని ఇచ్చాడు, లాల్. జాగ్రత్త చూడండి, లాల్ ఈజ్ లివింగ్ ఇమీడియట్లీ బిలో రామ్స్ ఫ్లోర్ అండ్ వన్ ఆఫ్ దెమ్ లివింగ్ ఏదర్ టాప్ ఆర్ గ్రౌండ్ ఫ్లోర్ అని ఇచ్చాడు. వీళ్ళలో ఎవరో ఒకళ్ళు టాప్ లో కానీ గ్రౌండ్ లో కానీ ఉండాలి. ఓన్లీ వన్ పర్సన్ బిట్వీన్ బాల్ అండ్ పాల్, బాల్ కి పాల్ కి మధ్యలో వన్ పర్సన్ ఉండాలని ఇచ్చాడండి. అండ్ వన్ ఆఫ్ దెమ్ లివింగ్ ఇమీడియట్లీ అబో రామ్ అని ఇచ్చాడు. వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు రామ్కి ఇమీడియట్లీ అబో ఉండాలి అని ఇచ్చాడు. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఓన్లీ వన్ పర్సన్ బిట్వీన్ బాల్ అండ్ పాల్ అని ఇచ్చాడు. పాల్ గురించి అబ్జర్వ్ చేసినట్టయితే పాల్ ఈజ్ లివింగ్ ఇన్ ది ఆడ్ నెంబర్ ఫ్లోర్ ఇమీడియట్లీ బిలో శ్యామ్. శ్యామ్ అనేటువంటి పర్సన్కి ఇమీడియట్లీ బిలో పాల్ అనేటువంటి వాడు రావాలని ఇచ్చాడు. ఓకే, పాల్ ఈజ్ లివింగ్ ఇమీడియట్లీ బిలో శ్యామ్. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటిది ఓన్లీ వన్ పర్సన్ బిట్వీన్ బాల్ అండ్ పాల్ అని ఇచ్చాడు. బాల్ కి పాల్ కి మధ్యలో వన్ పర్సన్ అని ఇచ్చాడు. ఇప్పుడు బాల్ కి పాల్ కి మధ్యలో వన్ పర్సన్ అంటే ఎబోనా బిలోనా కన్ఫామ్ గా చెప్పలేదు. బాల్ కి పాల్ కి మధ్యలో అగైన్ వన్ ఆఫ్ దెమ్ లివింగ్ ఇమీడియట్లీ అబో రామ్ అని ఇచ్చాడు. ఇప్పుడు రామ్కి ఇమీడియట్లీ అబో వీళ్ళలో ఎవరో ఒకళ్ళు ఉండాలంటే రామ్ టాప్ లో ఉండే అవకాశం లేదుగా. సో కన్ఫామ్ గా రామ్ బాటమ్ లో పాసిబిలిటీయే తీసుకోవాలంటే రామ్ 2nd ఫ్లోర్ లో తీసుకున్నట్లయితే ఇక్కడ లాల్ అనేటువంటి పర్సన్ తీసుకోవాలి. ఫస్ట్ లో జాన్ అనేటువంటి పర్సన్ ఈవెన్ నెంబర్ అని ఇచ్చాడు, బట్ నాట్ 4th అని ఇచ్చాడు. 2nd కానీ 6th కానీ అనుకున్నాం. 6th ఇంకా రావాల్సింది. ఇక్కడ జాన్ అనేటువంటి పర్సన్ తీసుకుంటున్నానండి. నెక్స్ట్ బాల్ అనేటువంటి పర్సన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ లో ఉండాలి, బట్ నాట్ అబోవ్ జాన్ అని ఇచ్చాడు. అగైన్ ఇప్పుడు బాల్ అనేటువంటి పర్సన్ గురించి ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇది లాస్ట్ లో మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ అబ్జర్వ్ చేస్తే ఓన్లీ వన్ పర్సన్ బిట్వీన్ బాల్ అండ్ పాల్ అని ఇచ్చాడు. సపోజ్ బాల్ కి పాల్ కి మధ్య కింద అన్నారనుకోండి, ఇక్కడ బాల్ తీసుకున్నట్లయితే ఒక పాసిబిలిటీ, తర్వాత ఇక్కడ పాల్ తీసుకుంటే అవకాశం లేదుగా. సో మనకి అబో అవకాశం రాలా. అందుకని పైన తీసుకున్నారనుకోండి, అంటే ఇక్కడ పాల్ తీసుకున్నారనుకోండి, వాడికి ఇమీడియట్లీ అబో శ్యామ్ తీసుకుంటే ఇక్కడ ఎవరిని తీసుకోవచ్చు, బాల్. సరిపోతుందిగా. బాల్ అనేవాడు జాన్ కన్నా కింద ఆడ్ నెంబర్ లో ఉండాలనేది క్లారిటీ వచ్చేస్తుంది. ఇక మిగిలినటువంటి పర్సన్ టాప్ లో తీసుకోండి. దట్ పర్సన్ ఎవరు అంటే బెన్. ఇక లాస్ట్ లో నోట్ అని ఇచ్చాడు జోన్. పర్సన్స్ హూ లివ్ ఇన్ ది ఫస్ట్ ఫ్లోర్ రీచ్డ్ ది ఆఫీస్ ఫస్ట్. ఓకే, అండ్ ది పర్సన్ హూ ఈజ్ 2nd ఫ్లోర్ రీచ్డ్ ది ఆఫీస్ 2nd అండ్ సో ఆన్ అని ఇచ్చాడు. అంటే అదే ఆర్డర్ లో తీసుకుంటాం. ఇక్కడ ఫస్ట్ పొజిషన్ ఎవరు రావాలి మీకు, లాల్. నెక్స్ట్ ఇక్కడ రామ్. 3rd వచ్చేటప్పటికి పాల్. 4th వచ్చేటప్పటికి శ్యామ్. 5th వచ్చేటప్పటికి బాల్. ఇక్కడ జాన్. ఇక్కడ బెన్. 1 to 7 వాడు ఇచ్చినటువంటి నెంబర్స్ ఇచ్చేసాడు. ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఇది పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు, నాకు తెలిసి మీరు ఈజీగానే ట్రై చేయించండి ఈ డేటా. నెక్స్ట్ డేటా సఫిషియన్సీ డిఎస్ మీద డిపెండ్ అయ్యి మనకు ఒక 2 or 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, అవి ఆపుతున్నాను. నెక్స్ట్ 84 to 87 ఇన్పుట్ అవుట్పుట్ అండి. 84 నుంచి 87 వరకు ఇచ్చినటువంటి ఇన్పుట్ అవుట్పుట్. ఇది పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు, బట్ ఒక్కసారి ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ముందర నెంబర్స్ అబ్జర్వ్ చేస్తే ఏం లేదండి, హైయెస్ట్ నెంబర్ నుంచి తీసుకుని రివర్స్ చేశాడు. ఫస్ట్ స్టెప్ లో ఏం చేశాడు, 84 తీసుకుని రివర్స్ చేశాడు. జోన్ 84 తీసుకుని 48 హైయెస్ట్ నెంబర్. సెకండ్ స్టెప్ లో 84 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి, 61, దాన్ని తీసుకుని రివర్స్ చేశాడండి. దాని తర్వాత వచ్చేటువంటిది 57, దాన్ని తీసుకుని 75 గా రాశాడు. దాని తర్వాత వచ్చేటువంటిది 34, దాన్ని రివర్స్ చేసి 43, దాని తర్వాత 29 రివర్స్ చేశాడు, దాని తర్వాత 41 రివర్స్ చేశాడు. జస్ట్ రివర్స్.
ప్రతి స్టెప్ లోనూ వాడు ఇచ్చినటువంటి నెంబర్ని రివర్స్ చేసి రాశాడు, అంతకని ఏం లేదండి. ఇలా నెంబర్ అనేటువంటిది క్లియర్, పెద్ద ఇబ్బంది అయితే ఏమీ లేదు. అయితే వర్డ్స్ తీసుకుంటే ఇది కూడా పెద్ద ఇబ్బంది లేదు, కాకపోతే ఏంటంటే ఇది మారుస్తూ వచ్చాడండి. ఈ లెటర్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ అండ్ సెకండ్ స్టెప్ లో ఒక లాజిక్, 3 and 4 లో ఒక లాజిక్ తీసుకున్నాడండి, 3 to 4 లో, 5 to 6 లో ఒక లాజిక్ తీసుకున్నాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్టెప్ లో చూడండి, ఫస్ట్ స్టెప్ లో మనకి తీసుకున్నటువంటి పదం ఏంటి అంటే FULL, అంటే ఆల్ఫాబెటికల్లీ లోయెస్ట్ పాసిబిలిటీ. ఓకే, ఆల్ఫాబెటికల్లీ లోయెస్ట్ పాసిబిలిటీ నుంచి ఇంక్రీజింగ్ ఆర్డర్ లో 1 by 1 ఒక్కొక్క పదము తీసుకుని ఫస్ట్ స్టెప్ లో ఏం చేశాడంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాడు ఇచ్చిన రిప్రజెంటేషన్ లో ఫస్ట్ లెటరు థర్డ్ లెటరు మార్చాడండి, ఫస్ట్ అండ్ థర్డ్. సెకండ్ అండ్ ఫోర్త్ మార్చాడు, అంతకని ఏం లేదు. చూడండి ఫస్ట్ స్టెప్ లో FULL లో FL UL అటు ఇటు మార్చాడు. సెకండ్ స్టెప్ లో ఎఫ్ కి తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ లెటర్ అండి, ఎఫ్ కి తర్వాత లోయెస్ట్ పాసిబిలిటీలో తీసుకున్నది ఏమొస్తుంది HYPE. దీంట్లో హెచ్ అండ్ పి రివర్స్ చేశాడు, Y and E రివర్స్ చేశాడు. ఫస్ట్ అండ్ థర్డ్, సెకండ్ అండ్ ఫోర్త్ ఇంటర్చేంజ్ చేశాడు, అంతకని ఏం లేదు. ఇది ఫస్ట్ టు సెకండ్ జరిగినటువంటిది. ఓకేనా, 3 to 4 ఏం జరిగిందో చూద్దాం. అంటే థర్డ్ స్టెప్ ఫోర్త్ స్టెప్ లో, థర్డ్ స్టెప్ లో వాడు తీసుకున్నటువంటిది ఏంటంటే ఎఫ్ అయిపోయింది, హెచ్ అయిపోయింది. ఓకే, ఎఫ్ అండ్ హెచ్ తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి పాసిబిలిటీ కనుక అబ్జర్వ్ చేసినట్టే నెక్స్ట్ వచ్చేటువంటి రిప్రజెంటేషన్ ఎఫ్ అండ్ హెచ్ తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటిది ఆల్ఫాబెటికల్ పాసిబిలిటీ తీసుకున్నట్లయితే ఆర్తో వచ్చేటువంటి పదం వస్తుందండి, ROSE. దీంట్లో మనకి ఫస్ట్ 2 లెటర్స్ లాస్ట్ 2 లెటర్స్ మార్చాడు, RO ఇంటర్చేంజ్ చేశాడు, తర్వాత SE ఇంటర్చేంజ్ చేశాడు. నెక్స్ట్ ఆర్ తర్వాత టీతో వచ్చేటువంటిదండి, అగైన్ ఇది కూడా అంతే, TI రివర్స్ చేశాడు, CK రివర్స్ చేశాడు, ఫస్ట్ అండ్ సెకండ్, సెకండ్ అండ్ థర్డ్, ఇలా మనకి జస్ట్ ఇంటర్చేంజ్ చేశాడు 3 and 4. నెక్స్ట్ 5 and 6 తీసుకున్నట్లయితే 5 and 6 స్టెప్ లో నెక్స్ట్ వచ్చేటువంటి నెక్స్ట్ ఏం మిగిలినాయి W and Z, WEAR. దీంట్లో వచ్చేటువంటిది RAEW, వర్డ్ మొత్తాన్ని రివర్స్ చేశాడు. తర్వాత LAEZ, వర్డ్ మొత్తాన్ని రివర్స్ చేశాడు. ఫస్ట్ సెకండ్ వచ్చేప్పటికి 1 and 3, 2 and 4 అండి. 3 and 4 వచ్చేప్పటికి 1 and 2, 3 and 4. లాస్ట్ వచ్చేటప్పటికి జస్ట్ వర్డ్ మొత్తాన్ని వాడు ఇచ్చినటువంటి వర్డ్ యాజ్ ఇట్ ఈస్ గా రివర్స్ చేసి తీసుకున్నాడు, అంతకని ఏం లేదు. ఓకే, ఇవి ఇన్పుట్ అవుట్పుట్ లో వాడు ఇచ్చినటువంటివి, పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఇది ఈజీగా చేయొచ్చు. లాస్ట్ వన్ చూడండి, లాస్ట్ లో మళ్ళీ సర్క్యులర్ పాసిబిలిటీ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటిది రౌండ్ టేబుల్లో రౌండ్ టేబుల్ ఇచ్చినట్టున్నాడు. చూడండి లాస్ట్ 3 questions, లాస్ట్ 3 questions అబ్జర్వ్ చేస్తే 8 friends ABCD PQRS sitting in 2 circles in such a manner that each member of the inner circle sit exactly opposite to the member of the outer circle. The member sitting in the outer circle PQRS and all of them facing towards the center, while the members of the inner circle ABCD are facing away from the center అని ఇచ్చాడు. Each of them like different యానిమల్స్, ఏవో యానిమల్స్ అని ఇచ్చాడు. ఇక ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇక చూడండి 2 circles తీసుకుంటున్నానండి. ఎక్స్టర్నల్ గా 4 members ఉన్నారు, సేమ్ ఇంటర్నల్ గా కూడా వీళ్ళకి ఆపోజిట్ లో 4 members, ఫేస్ టు ఫేస్ అని ఇచ్చాడు. ఓకే, ఇంటర్నల్ గా ఉన్న వాళ్ళేమో అవుట్ సైడ్ ఫేసింగ్ ఉంటాడు, అవుట్ సైడ్ ఉన్నవాడు సెంటర్ ఆఫ్ ది టేబుల్ ఫేసింగ్ ఉంటాడండి. ఇక 1 by 1 వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ చూడండి. ఓకే, ఫస్ట్ కండిషన్ డి లైక్ నైదర్ హార్స్, అంతేనా, బట్ నాట్ డి లైక్ నైదర్ హార్స్ నార్ బియర్ అండ్ ఫేసెస్ ఆర్ హూ లైక్ నైదర్ టైగర్ నార్ డియర్. సో జాగ్రత్త చూడండి, ఇందులో మనకి ABCD కనుక అబ్జర్వ్ చేస్తే ఇంటర్నల్ అండి. సో ఫస్ట్ లో మనకి ఇక్కడ PQRS రావాలి, ABCD లోపల రావాలి. ఇప్పుడు మనకి D and R ఆపోజిట్ ఇచ్చేదని ఇచ్చాడు. సపోజ్ D ఇక్కడ తీసుకుంటే ఆపోజిట్ లో R ఇక్కడ తీసుకుంటున్నాను. జాగ్రత్త చూడండి, Dకి యానిమల్స్ పనికిరావు అని చెప్పాడు. చూడండి, D లైక్స్ నైదర్ హార్స్ నార్ బియర్. సో వీడికి D అనేటువంటి పర్సన్కి హార్స్ కానీ బియర్ కానీ పనికిరాదని ఇచ్చాడు. నెక్స్ట్ R అనేటువంటి పర్సన్కి టైగర్ పనికిరాదు, డియర్ పనికిరాదు, టైగర్ పనికిరాదు, డియర్. డీతో ఇంకొక యానిమల్ కూడా ఉన్నట్టుంది, డాగ్ ఉందిగా. బీతో ఇంకోటి లేదుగా, బియర్ ఒక్కటే ఉంది. ఓకే, సో ఆర్కి డియర్ కానీ టైగర్ కానీ పనికిరాదని ఇచ్చాడు. నెక్స్ట్ ది పర్సన్ హూ లైక్ లైన్ ఫేసెస్ ది పర్సన్ హూ లైక్ కౌ. లైను కవ్వు ఆపోజిట్ ఇచ్చేదని ఇచ్చాడు. ఎక్కడ ఏంటి అనేది క్లారిటీ లేదు మనకు.
ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి లైన్ అండ్ కవ్. ఏ లైక్ ర్యాబిట్ అండ్ ఫేసెస్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ది పర్సన్ హూ లైక్ డాగ్. అంటే కన్ఫామ్ గా డాగ్ ఎక్స్టర్నల్ గా ఉండాలండి. డాగ్ యొక్క నైబర్ కి ఆపోజిట్ లో ఏ అనేటువంటి పర్సన్ ఉండాలి. ఆర్ సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎస్ అని ఇచ్చాడు. అంటే ఎస్ ఇక్కడ తీసుకుంటే ఎస్ కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఆర్ సరిపోతాడండి. ఓకే, ఆర్ సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎస్. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి ఆర్ హూ లైక్ నైదర్. ఓకే, ఏ ఓకే, ఆర్ సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎస్. ది పర్సన్ హూ లైక్ బియర్ అండ్ కవ్ ఆర్ సెపరేట్ సర్కిల్స్. బియరు కవ్ సపరేట్ సర్కిల్స్ అని ఇచ్చాయండి. ఓకే, సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, తర్వాత చూద్దాం. ది పర్సన్ హూ లైక్ టైగర్ సిట్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఎస్ కి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ టైగర్ అని ఇచ్చాడు. ఓకే, టైగర్ అనేటువంటిది ఎస్ కి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ అని ఇచ్చాడు. ది పర్సన్ టైగర్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్. క్యూ హూ డస్ నాట్ లైక్ డాగ్ డస్ నాట్ ఫేసెస్ ఏ. క్యూ అనేటువంటి పర్సన్ ఇక్కడ డాగ్ పనికిరాదని ఇచ్చాడు. అగైన్ ఏ ఆపోజిట్ లో ఉండటానికి వీల్లేదని ఇచ్చాడు. ఆల్రెడీ మనకి డాగ్ గురించి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇంతకు ముందు డాగ్ గురించి చెప్పింది ర్యాబిట్. ఏ అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఏ ర్యాబిట్ అని ఇచ్చాడు. ఫేసెస్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ది పర్సన్ హూ లైక్ డాగ్ అన్నాడు. అంటే డాగ్ కన్ఫామ్ గా అవుటర్ సర్కిల్లోనే ఉండాలి. ఓకే, ఇప్పుడు ఏమని చెప్తున్నాడు మనకి, క్యూ హూ డజంట్ లైక్ డాగ్ డస్ నాట్ ఫేసెస్ ఏ. ఏకి ఆపోజిట్ లో మనకి దట్ డాగ్ క్యూ డస్ నాట్ లైక్ డాగ్ అని ఇచ్చాడు. అగైన్ క్యూ అనేటువంటి పర్సన్ కి ఆపోజిట్ లో ఎవరు రావడానికి వీల్లేదని చెప్తున్నాడు, ఏ రావడానికి వీల్లేదని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. ది పర్సన్ హూ లైక్ టైగర్ అండ్ డీర్ ఆర్ ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ఈచ్ అదర్ అండ్ వన్ ఆఫ్ దెమ్ ఫేసింగ్ బి హూ లైక్ హార్స్. జాగ్రత్త చూడండి, టైగర్ యొక్క నైబర్ డీర్ అని ఇచ్చాడు. టైగర్ ఆల్రెడీ పక్కన ఉన్నాడు. డీర్ అంటే ఇక్కడ డీర్ వచ్చే అవకాశం లేదుగా. సో ఎస్ అనేటువంటి పర్సన్ డీర్ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడే చూడండి, ది పర్సన్ హూ లైక్ టైగర్ అండ్ డీర్ ఇమీడియట్లీ నైబర్స్ అండ్ వన్ ఆఫ్ దెమ్ ఫేసింగ్ బి. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు బీకి ఆపోజిట్. అంటే టైగర్ కి ఆపోజిట్ లో అన్నా బి ఉండటానికి ఛాన్స్ ఉంది, లేదా డియర్ ఎస్ కి ఆపోజిట్ లో అన్నా మనకి బి ఉండటానికి ఛాన్స్ ఉందండి. ది పర్సన్ హూ లైక్ లైన్ అండ్ ర్యాబిట్ సిట్ ఇన్ ది సేమ్ సర్కిల్. లైను ర్యాబిట్ ఒకటే సర్కిల్ అని ఇచ్చాడు. ఇప్పుడు ఆల్రెడీ ర్యాబిట్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఏ అనేటువంటి పర్సన్ ర్యాబిట్ అని ఇచ్చాడు. ఓకే, సో లైన్ కూడా లోపలే ఉండాలి. లైన్ కి ఆపోజిట్ లో కౌ రావాలని ఇచ్చాడు. ఓకే, లైన్ కి ఆపోజిట్ లో కౌ రావాలంటే లైన్ డి తీసుకుంటే ఆపోజిట్ లో కౌ రావడానికి ఛాన్స్ ఉంది, లేదా ఈ రెండిట్లో కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో ఎవరెక్కడ అనేది ఎట్ ప్రెసెంట్ మనం కన్ఫామ్ గా అయితే క్లారిఫై చేయలేము. ది పర్సన్స్ హూ లైక్ లైన్ అండ్ ర్యాబిట్ సిట్ ఇన్ ది సేమ్ సర్కిల్ బట్ దే ఆర్ నాట్ ఇమీడియట్లీ నైబర్స్. ఓకే, మనకి లైను ర్యాబిట్ ఒకే సర్కిల్లో ఉండాలి, బట్ వాళ్ళిద్దరూ నైబర్స్ అయ్యే అవకాశం లేదు అని చెప్తున్నాడు. ఇప్పుడు మనకి లైను ర్యాబిట్ నైబర్స్ అవ్వకూడదని ఇచ్చాడు. ర్యాబిట్ గురించి వాడు ఇచ్చింది చూడండి. ర్యాబిట్ అంటే ఎవరని చెప్పాడు, ఏ హూ లైక్ ర్యాబిట్ ఫేసెస్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ది పర్సన్ హూ లైక్ డాగ్ అని ఇచ్చాడు. సో ఇప్పుడు డాగ్ యొక్క నైబర్ కి ఆపోజిట్ లో, సపోజ్ ఇక్కడ డాగ్ తీసుకుంటే డాగ్ యొక్క నైబర్ కి ఆపోజిట్ అంటే ఈ రెండిట్లో ఎక్కడైనా రావచ్చు. బట్ ఇక్కడ డాగ్ తీసుకుంటే నైబర్ కి ఆపోజిట్ లో అంటే ఈ రెండిట్లో తీసుకునేటువంటి రిప్రజెంటేషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఒకసారి ఆ కండిషన్ చూడండి. డాగ్ యొక్క నైబర్ కి ఆపోజిట్ లో ఏ ఇటు పక్క డి ఉన్నాడుగా, ఆల్రెడీ పనికిరాదు. ఓకే, డాగ్ యొక్క నైబర్ కి ఆపోజిట్ ఏ ర్యాబిట్ ఫేసెస్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ది పర్సన్ హూ లైక్ డాగ్. అంటే ఇక్కడ గనక డాగ్ ఫిక్స్ చేస్తే కన్ఫామ్ గా ఏ ఇక్కడ తప్పితే ఇంకెక్కడా అవకాశం లేదు. అగైన్ ర్యాబిట్ యొక్క నైబర్ ఎవరు రాకూడదని చెప్పాడు మనకి, చివరిలో ఇచ్చాడు చూడండి. ర్యాబిట్ యొక్క నైబర్ మనకి సారీ లైన్ గురించి ఇచ్చాడు చూడండి లాస్ట్ లో. ది పర్సన్ హూ లైక్ లైన్ అండ్ ర్యాబిట్ ఈజ్ ఇన్ ది సేమ్ సర్కిల్ బట్ నాట్ ఇమీడియట్లీ నైబర్స్. అంటే ర్యాబిట్ ఎక్కడ ఉంటే ఈ రెండిట్లో లైన్ ఉండే అవకాశం లేదుగా, ఇక్కడ లైన్ తీసుకోండి. అప్పుడు లైన్ కి ఆపోజిట్ లో కౌ అని ఇచ్చాడు, ఇక్కడ కౌ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ క్యూ అనేటువంటి పర్సన్ గురించి ఇంతకు ముందు చెప్పింది చూడండి. క్యూ అనేటువంటి పర్సన్ అంటే మనకి ఎక్స్టర్నల్ గా క్యూ అండ్ బి ఉండాలి. క్యూ అనేటువంటి వాడికి డాగ్ పనికిరాదని ఇచ్చాడు అండ్ డస్ నాట్ ఫేసెస్ ఏ అని ఇచ్చాడు. అంటే క్యూ అనే పర్సన్ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ పి తీసుకోవచ్చు. ఓకేనండి, ఇక లోపల మనకి బి అనేటువంటి పర్సన్ గురించి చెప్పాడు చూడండి. హార్స్ అని ఇచ్చాడు చూడండి. బి అనేటువంటి పర్సన్ గురించి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఏంటి అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి హార్స్ గురించి వాడు ఇచ్చినటువంటి కండిషన్ అండి లాస్ట్ లో ఉంది. టైగర్ అండ్ డీర్ ఆర్ ఇమీడియట్లీ నైబర్స్ అండ్ వన్ ఆఫ్ దెమ్ ఫేసెస్ బి. టైగరు డీరు వచ్చేటప్పటికి నైబర్స్ అనుకున్నాం.
వీళ్ళల్లో టైగర్ కానీ డీర్ కానీ ఎవరో ఒకళ్ళు హార్స్కి ఆపోజిట్లో ఉండాలని ఇచ్చాడు. సో మనకి డీర్కి ఆపోజిట్లో అవకాశం లేదు కాబట్టి ఇక్కడ బి తీసుకోండి, హార్స్. ఏబిసి సి అనేవాడిని ఇక్కడ తీసుకున్నాను. ఏదో ఇంకొక యానిమల్ మిగిలిపోయింది చూడండి, మనకి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ లో ఎక్స్టర్నల్ గా అన్ని వచ్చేసి బిఆర్ మిగిలింది చూడండి. సి అనేటువంటి పర్సన్కి బిఆర్ తీసుకుంటున్నాను. సివి వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఆల్మోస్ట్ ఇందులో పజిల్స్ అన్ని డిస్కస్ చేశామండి. అయితే మీరు ఈజీగా చేయగలిగినటువంటివి లాజికల్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్, ఇన్పుట్ అవుట్పుట్ కూడా ఇబ్బంది లేదు. నెక్స్ట్ డేటా సఫిషియన్సీ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటివి, ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఆల్ఫాబెట్స్. నెక్స్ట్ దాంతోపాటు పజిల్స్ లో డైరెక్షన్స్ రిలేటెడ్ గా ఇచ్చినటువంటిది చాలా సింపుల్ గా చేయొచ్చండి. ఓకే, సో రిమైనింగ్ పజిల్స్ కొంచెం టైం టేకింగ్, మాక్సిమం అవకాశం ఉన్నంత వాటికి అంటే సెకండ్ పాజిబిలిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నప్పుడు కూడా డైరెక్ట్ పాజిబిలిటీ ఎందుకు తీసుకుంటున్నాను అనేది అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకున్నాను. సో ఆ సెకండ్ పాజిబిలిటీ ఒకసారి మళ్ళీ మీరు వెరిఫై చేసి చూడండి. ఓకే, సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.